ప్లాన్ చెప్పు, దాన్ని బట్టి నెక్స్ట్ ఇవన్నీ సేఫ్ సైడ్ లో మనం ఆలోచిద్దాం. దాని తర్వాత ఇంకా ఈ శేఖర్ భాషని మనం రౌండ్ అప్ చేయించి వాళ్ళ ఇంటర్వ్యూస్ మన దగ్గర ఉంది. మనుషుల్ని ఒకరిద్దరు 24 గంటలు అబ్జర్వేషన్ లో పెడితే బయటకు వస్తారు. లేదంటే ఒక ఛానల్ త్రూ పిలిపించి సీసీ కెమెరాస్ లేని ఏరియాలో కార్ మార్చాలి సార్. అంటే చాలా చోట్ల మీరు చెప్పుకుంటూ వస్తున్నారు, ఇక్కడ మీరు నిజం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతైతే నమ్మామో మగజాతి ఆనుమత్యంలాగా అందరూ చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో మస్తాన్ సాయి నాకు ఉన్న సంబంధం ఏంటంటే, మరి లావణ్య ఏం బిజినెస్ చేస్తుంది, లావణ్యకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇది మనం ప్రధానంగా అడగాల్సిన క్వశ్చన్. రాస్తారని ఇవ్వట్లేదు ప్రస్తుతం. అలాగే చింటూ కొన్నాళ్ళు ఇచ్చాడు, చింటూ కూడా ఇవ్వడం మానేశాడు. గుంటూరులో ఒక డిఏఓ సిఏఓ ఈ మాట్లాడుతూ 10 కోట్ల బేరం మొదలు పెడితే ఆ 10 కోట్ల నుంచి 5 కోట్లు 2 కోట్లకు వచ్చింది. సెలబ్రిటీ అయిపోయిన లావణ్య వల్ల అంటే నా దగ్గర ఆయన దగ్గర కొన్ని నావి కూడా పర్సనల్ వీడియోస్ ఉన్నాయి, అందుకే నేను ఆయన గురించి మాట్లాడదలుచుకోలేదు అని చెప్పి కూడా చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పింది. లావణ్య ఆ వీడియోస్ ని ఉపయోగించుకొని డబ్బులు తీసుకునేది ఎవరు? ఇది కూడా ఒక మంచి ప్రశ్నే, బట్ వాట్ ఎవర్, దానికి ఆన్సర్లు కూడా ఉన్నాయి, కావాలంటే మీకు ఇస్తాను. ఇప్పటికి నేను సమాధి దగ్గరికి వెళ్తాను, నేను మా ఆవిడ సమాధి దగ్గరే కూర్చుంటాము అన్నాడు కదా సార్. పిచ్చ కొట్టుడు కొట్టి ఫింగర్ ప్రింట్స్ లేకుండా బ్లౌజులు వేసుకుని కొట్టి అక్కడ సమాధికి వదిలి పడదొప్పుతాం. అదే కాల్ రికార్డ్ లో వాళ్ళ అన్నయ్య ఇలా కాదు ఇలా చంపుతా అలా చంపుతా అనే రికార్డ్ ఉంది. వాళ్ళకి కొట్టించాల కస ఉంది. వాళ్ళ మీదకి వెళ్ళింది అదే సరే, అంటే నన్ను చంపేసి ఆ నేరం వేరే వాళ్ళని తోసేయాలన్నమాట. అందుకంటే లావణ్య మీదకి వెళ్ళిపోతుంది. అనుకుంటే ఎప్పుడో చెయ్యాలి, ఇప్పుడు ఎందుకు చేసింది అనుకుంటారు. ఆయనకి ఏదైనా జరగాలి, వాడు నాకు లొంగాలి అన్న ఉద్దేశంతో వేరే వాళ్ళ ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేయడానికి ఆ హక్కు ఎవరిచ్చారు అసలు? ఇంకా ఈ గొడవ పెరిగిపోతుంది, వీడికి టెన్షన్ పెరిగిపోతుంది. వీడేమో సో నాకు ఫోన్ చేస్తుంటాడు అప్పుడప్పుడు. పోలీసులు ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు. ఒకవేళ పోలీసులు ఓపెన్ చేసినా మీడియాకి ఇచ్చారంటే వాళ్ళ ఉద్యోగాలు పోవా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ లక్ష్మీ పడాల అనే అమ్మాయి ఎవరు, ఆమెకి మీకున్న సంబంధం ఏంటి, ఆమె ఎందుకు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది? ఈ పనిలో బిజీగా ఉంటే ఈ బురదను కడగడానికి వెళ్తున్నప్పుడు ఇంకో బురదను ఆమె చేశారు అనుకోండి, అది తుడుచుకోవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ వాళ్ళకి టైం దొరుకుతుంది వాళ్ళు పని చేసుకోవడానికి. అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి. లావణ్య రాజ్ తరుణ్ విషయంలో ఇప్పటి వరకు లావణ్య, రాజ్ తరుణ్, మస్తాన్ సాయి, చింటూ అంటూ కొందరు పేర్లు అయితే విన్నాం. అండ్ రీసెంట్ గా జరిగిన అంటే ఇష్యూ విషయానికి వస్తే మస్తాన్ సాయి మీద లావణ్య కేసు పెట్టడం జరిగింది. అటెంప్ట్ టు మర్డర్ ఇష్యూ వచ్చింది. అండ్ అందులో ఆ హార్డ్ డిస్క్ లో 300 వీడియోలు ఉన్నాయి అని చెప్పి ఇదంతా ట్రావెల్ అవుతున్న విషయంలో దీనిలో ముఖ్యమైన పాత్ర అంటే ఇదంతా బయటకు తీసుకొచ్చిన వ్యక్తి శేఖర్ భాష గారు. సో ప్రస్తుతం నాతో పాటుగా శేఖర్ భాష గారు ఉన్నారు. అసలు మస్తాన్ సాయికి శేఖర్ భాష గారికి సంబంధం ఏంటి, లావణ్య ఆ విధంగా ఆరోపణ చేయాల్సిన విషయం ఏంటి, పూర్తి వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం శేఖర్ భాష. నమస్తే సార్. నిజంగా ఇక్కడ నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే చాలా చోట్ల మీరు చెప్పుకుంటూ వస్తున్నారు, ఇక్కడ మీరు నిజం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతైతే నమ్మామో మగజాతి ఆనుమత్యంలాగా అందరూ చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మీ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లక్ష్మీ పడాలా అని చెప్పి ఒక ఆమె బయటకు వచ్చింది, ఆమెతో కొన్ని ఆడియోలు ఉన్నాయని ఆమె కూడా బయటికి రావడం, ఆమె మాట్లాడడం జరిగింది. అసలు అంటే ఫస్ట్ స్టార్టింగ్ బయటకు వస్తే మస్తాన్ సాయికి మీకు ఉన్న సంబంధం ఏంటి? మీరు ఒకటి అడిగి ఇంకోటి అడుగుతున్నారు. ఫస్ట్ లక్ష్మీ పడాలి ఇక్కడ నుంచి మస్తాన్ సాయి. సో మస్తాన్ సాయి నాకు ఉన్న సంబంధం ఏంటంటే, ప్రీతి అనే అమ్మాయి నా దగ్గరికి వచ్చి నాకు ఇట్లా లావణ్య డ్రగ్స్ అలవాటు చేస్తుంది బలవంతంగా, నాకు అలవాటు చేయడంతో పాటు ఆ వీడియోస్ అన్నీ తీసుకొని సార్ అలవాటు చేసింది. ఆ అమ్మాయి ఏదో రకంగా బయటపడింది, రీహాబ్కి వెళ్ళింది, ఇప్పుడు తన బతుకుతుంది. అయినా కూడా తన పాత వీడియోలు పెట్టుకొని డ్రగ్స్ చేస్తున్నప్పుడు తీసిన వీడియోలు ఇవన్నీ పెట్టి ఇంకేదన్నా సరే అటువంటి వీడియోలు అన్నీ పెట్టుకొని ఇప్పటికీ నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ హింసిస్తోంది. సో ఇటువంటి రాక్షస్ మీద మనం పోరాడాలి, కేసు పెట్టాలి. లావణ్య ఇబ్బంది పెడుతుంది. సో ఆ అమ్మాయికి సరే అమ్మా అని చెప్పి నేను ఆ అమ్మాయి వెనకాల ఉండి అమ్మాయి సో కంప్లైంట్ ఇవ్వాలంటే అమ్మాయితో తీసుకెళ్ళాను. స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే స్టేషన్లో ఏమన్నారు, ఆ అమ్మాయి నీకు డ్రగ్స్ ఇస్తున్నట్టుగా ఇదేంటి ప్రూఫ్ ఏంటి అంటే, యాక్చువల్గా అసలు ఆ అమ్మాయికి నీకు సంబంధం ఉందా లేదా అంటే బేసికల్లీ ఈ అమ్మాయి ఒప్పుకుంది, లావణ్య ఒప్పుకుంది, ప్రీతి నాకు తెలుసు కొన్నాళ్ళుగా. సో మొత్తానికి ప్రీతికి ఈవిడికి సంబంధం ఉంది. కానీ ఏ అమ్మాయి అయినా సరే ఈ రోజులోకి ఎందుకు రావాలనుకుంటుంది? నాకు డ్రగ్స్ బలవంతంగా అలవాటు చేసింది, ఒకవేళ ఉన్నా కూడా నిజంగానే ఎప్పుడో ఒకప్పుడు నిజంగానే ఒక అమ్మాయి నీకు డ్రగ్స్ బలవంతంగా అలవాటు చేసింది, నువ్వు ఏదో నీ మన నువ్వు బతుకుతున్నావు అనుకో, నీకు బయటకు వచ్చి నేను పెద్ద డ్రగ్ అడిగినా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. కానీ అలా చెప్పుకునే స్టేజ్కి అమ్మాయి వచ్చిందంటే ఏ రేంజ్లో ఆ అమ్మాయి ఫొటోస్ పెట్టుకుని అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తే ఇంకా తట్టుకోలేక
అమ్మాయి బయటకు వచ్చి కంప్లైంట్ పెట్టేసి పరిస్థితి. ప్రీతి. కానీ ఈ అమ్మాయి దగ్గర ఎవిడెన్స్ ఏముంది? అమ్మాయి నాకు బలవంతంగా డ్రగ్స్ అలవాడు. సో ఎవిడెన్స్ అడిగినప్పుడు నేనేం చేశానంటే ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు నీతోటి అంటే మస్తాన్ సాయి ఉన్నాడు, తర్వాత ఇంకొక ఆయన డమ్టీ అని ఒక ఆయన ఉన్నాడు, అండ్ రాజ్ తరుణ్ ఎక్కడ పైన ఉండేవాడు. బట్ ఇవన్నీ ఎవిడెన్సెస్ కోసం వాళ్ళందరి పేర్లు అడిగారు. నేను అప్పుడు వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా టచ్ చేశాను. చింటూ ఉన్నాడు, వీళ్ళందరూ ఏమన్నా సాక్ష్యం ఇస్తారా అని చెప్పి నేను మస్తాన్ సాయిని సామధాన భేద దండోపాయాలన్నీ కూడా ఉపయోగించి చెప్తున్నాను. వీళ్ళందరికీ ఏంటంటే లావణ్య కోసం పోరాడుతున్నప్పుడు నేను లావణ్యకి అగ్నిస్ట్గా పోరాడుతున్నప్పుడు కొన్ని ఎఫ్ఐఆర్లు మనం తీసుకొచ్చి చూపిస్తున్నాం. అందులో లావణ్య వరలక్ష్మి కేసులో నిందితురాలుగా ఉన్నప్పుడు మిగతా దాంట్లో 12 మంది ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి, అనురాధ, చింటూ, మస్తాన్ సాయి, లావణ్య, ఇంకా కొన్ని పేర్లు. సో వీళ్ళ పేర్లని నేను ప్రస్తావిస్తున్నప్పుడు వీళ్ళల్లో ఒక రకమైన గుబులు, మనల్ని ఎందుకు వీడు డ్రగ్స్ పెడలర్గా లేకపోతే ఇదిగా చిత్రీకరిస్తున్నాడు, ఏదో జరిగిపోయింది, ఇప్పుడు ఏదో మేము బతుకుతున్నాం కదా, మనల్ని ఎందుకు లాగుతున్నాడు వీడని చెప్పి నాకు ఫోన్లు వచ్చాయి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిపోయింది, మీ మానాన్ని మీరు బతికేస్తున్నారు, ఆ అమ్మాయికి ఇవాళ ప్రూఫ్ కావాలి, మీరు అందరూ ఉన్నారు కదా ఒకటే గ్యాంగ్ కదా, ప్రూఫ్ ఇవ్వండి, నేను మీ గురించి చెప్పడం మానేస్తాను, నాకు ప్రూఫ్ ఇవ్వండి, ఊరికే ఒక రాయేసి. సో ఇప్పుడు ఏంటంటే నేను మంచోడిని, నాకు సంబంధం లేదు, వీళ్ళు ఇట్లా చేశారు, ఆ రోజున ఏం జరిగిందంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ వర్షన్ చెప్పుకుంటూ వచ్చారు. అలా చింటూ అయినా సరే మస్తాన్ సాయి అయినా సరే, భయ్యా మీకు తెలియదు ఏం జరిగిందో, మీరు ఊరికే డ్రగ్ పెళ్ళాలంటే నేను అన్నం కాదయ్యా, నేను పోలీస్ రిపోర్ట్ చూపించి మాట్లాడుతున్నాను, మీడియాలో వచ్చిన కథనాలను వాటిని కోట్ చేస్తూ మాట్లాడుతున్నాను, నేనేమన్నా చూసానా నువ్వు డ్రగ్స్ చేయడం లేదు, నాకున్న సోర్సెస్ని బట్టి ఈ సోర్స్ను ఓటంకిస్తూ చెప్తున్నాను, ఆ సోర్స్ నేను మాట్లాడిన తప్పంటే ఆ సోర్స్ తప్పను, నువ్వు ఆ సోర్స్ తప్పను. సో నేను ఇది చూపించి మాట్లాడుతున్నాను, ఇక్కడ ఈ పేపర్లో పలానా, ఈనాడు పేపర్లో పలానా తేదీన 31వ తేదీన వచ్చింది, లావండి రెడ్ హ్యాండెడ్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగుతున్నప్పుడు పట్టుకున్నారు, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే దీనికోసం వాళ్ళు నాకు కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఎందుకు? మా పేర్లు గట్టిగా తీయకు, మా సంగతి అసలు తెలియదు నీకు అని చెప్పి బెదిరించేవాళ్ళు కొంతమంది, లేదు భయ్య అని చెప్పేవాళ్ళు. అందులో మస్తాన్ సాయి లేదు అది ఇది అని చెప్పుకుంటూ కొన్ని సాక్ష్యాలు ఇవ్వడానికి ట్రై చేశాడు. మీకు ఇవ్వడానికి ట్రై చేశారు, ఇస్తాను అని చెప్పి మంచిగా వాడు ఏంటంటే కాలక్షేపం చేస్తున్నాడు, ఇవ్వట్లేదు. మెల్లగా నేను మామూలుగా మాట్లాడిన దగ్గర నుంచి కొంచెం సరే అయితే నువ్వు కూడా ఇరుక్కుంటావు, ఆ టైంలో నువ్వు కూడా ఉన్నావు కదా, ఇలా ఏదో చెప్పుకుంటూ వచ్చినప్పుడు అట్లా కాదన్నయ్య నేనే మాట్లాడతాను మస్తాన్ సాయి తోటి, మస్తాన్ సాయితో మాట్లాడుతూ కాల్ రికార్డ్ చేస్తాను అప్పుడు తెలుస్తుంది అన్నప్పుడు ప్రీతి ఏం చేస్తుంది, మస్తాన్ సాయితో మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా ఒక లైవ్ షోలో కూర్చొని మాట్లాడినప్పుడు ఆ రోజు నువ్వు ఉన్నావు కదా చెప్పు కదా అది ఇదనమాట, అవును ఆ రోజు అట్లా చేసింది ఇట్లా చేసింది మొత్తం చెప్పుకొచ్చారు. కట్ చేస్తే నెక్స్ట్ రోజు మస్తాన్ సాయి అరెస్ట్ అయిపోయాడు విచిత్రంగా. అంటే లావణ్యకి అగెనిస్ట్గా మాట్లాడిన దానికి ఆన్ ద స్పాట్, అంటే లాకి అగెనిస్ట్గా మాట్లాడితే అరెస్ట్ అవ్వచ్చు. ఇది లావణ్యకి ఎలా తెలుసు? లావణ్య ఉంది మాట్లాడేటప్పుడు, అంటే లైవ్ కదా, కరాటే కళ్యాణ్ గారితో చేసిన టీవీ ప్రోగ్రామ్ అది, మొత్తం లావణ్య గురించి అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? అప్పటిదాకా మస్తాన్ సాయి నా ఫ్రెండు, మస్తాన్ సాయి మీద నేను ఏదో రేప్ కేసు పెట్టాను అదంతా ఉత్తుతుదే, ఏదో రాస్తాండే కావాలని పెట్టించాడు, ఇలాంటి ఏవో చెప్పుకొచ్చింది ఆవిడ. సడన్గా ఇప్పుడు మస్తాన్ సాయి ఇలా మాట్లాడేటప్పటికి ఒకటి మాట్లాడిన దానికి కోపం కావచ్చు, ఇప్పుడు మస్తాన్ సాయి ఎవిడెన్స్ అక్కడ చల్లకూడదంటే ఏం చేయాలి? ఇప్పుడు ప్రీతి కోసం నేను ఎవిడెన్స్ తీసుకెళ్ళి సో మస్తాన్ సాయి మాట్లాడిన మాటలు ఇవి, మీరు దీన్ని ఎవిడెన్స్గా పరిగణించండి అని చెప్పినప్పుడు ఈవిడేం చేయాలి? మస్తాన్ సాయికి నాకు శత్రుత్వం ఉంది అందుకని వాడు అట్లా మాట్లాడతాడని ఎస్టాబ్లిష్ చేయాలి కదా. సో అప్పటి నుంచి మస్తాన్ సాయి అప్పటిదాకా రేప్ కేసు అబద్ధం, ఇప్పుడు అప్పుడు రేప్ కేసు నిజం అని మాట్లాడుకుంటూ వచ్చింది అనమాట. ఎందుకంటే వాడి సాక్ష్యం చెల్లకూడదని. పెట్టించాడు అని చెప్పి ఇప్పుడు ఎవరన్నా సరే పోనీ ఉదయ్ పెట్టించాడు అంటే ఉదయ్కి నాకు పడదు, ఉదయ్ కావాలని రాజ్ తరుణ్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కుమ్మక్కై నన్ను ఇది చేస్తున్నారు, ఎవరు వచ్చి సాక్ష్యం చెప్పినా కూడా వీడు అందరితో కుమ్మక్కై ఇది చేస్తున్నారు. సో ఇలా ఆ రకంగా మస్తాన్ సాయిని నేను ఫస్ట్ టచ్ చేయడం జరిగింది. సో ఏదున్నా కూడా ఎవిడెన్స్ లాగడానికే నేను వీళ్ళ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. దాంట్లో చాలా క్లియర్ కట్గా ప్రీతికి సంబంధించిన ఎవిడెన్స్ కోసం నేను ట్రై చేశాను. తర్వాత మరి మస్తాన్ సాయికి వీడికి చేడింది. మస్తాన్ సాయికి సంబంధించిన హార్డ్ డిస్క్ 4 నెలల క్రితం ఆవిడ పట్టుకురావడం, పట్టుకొచ్చిన తర్వాత మస్తాన్ సాయికి ఆ హార్డ్ డిస్క్లో చాలా కీలకమైన ఇది ఉంది. అంటే వీడియోలు అంటే మస్తాన్ సాయి పరువు ఉంది దాంట్లో, లిటరల్గా చెప్పాలంటే మస్తాన్ సాయి పరువు ఉంది. అంటే భార్య వీడియోలు, ప్రియురాలు వీడియోలు, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ వీడియోలు ఏవో ఉన్నాయి దాంట్లో. అవి బయటకు వస్తే ఎవరైనా పెళ్ళాం వీడియోలు బయటకు వస్తే వాళ్ళు పరువు పోతుంది కదా. అసలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి సార్? నాకు కాన్సెప్ట్ అర్థం కాదు. తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
లావణ్యకి ప్రస్తుతానికి డబ్బులు లేవు. ఇప్పుడు మీరు ఏదో యాంకర్ చేస్తున్నారు, నేను ఆర్జేగా చేస్తున్నాను, మనం ఏదో ఉద్యోగాలు చేసుకొని సంపాదించుకుంటున్నాం, బిజినెస్లు కొంతమంది. మరి లావణ్య ఏం బిజినెస్ చేస్తుంది? లావణ్యకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది మనం ప్రధానంగా అడగాల్సిన క్వశ్చన్. రాస్తారని ఇవ్వట్లేదు ప్రస్తుతం. అలాగే చింటూ కొన్నాళ్ళు ఇచ్చాడు, చింటూ కూడా ఇవ్వడం మానేశాడు. మస్తాన్ సాయిని చాలా రోజులు బ్లాక్మెయిల్ చేశారు, ఎందుకంటే మస్తాన్ సాయి మీద రేప్ కేసు ఉంది. అది తీపిస్తా అని చాలా రోజులు మస్తాన్ సాయిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగింది. ఆ కేసు వల్లే కదా రాస్తాను సేవ్ అయిపోయాడు. సో మస్తాన్ సాయి ఎప్పుడైతే లావణ్య, దిలీప్ శంకర ఒక టీవీ లైవ్ షోలో కూర్చొని మాకు అసలు వీడితో అన్ని స్నేహ సంబంధాలే, ఇది కావాలని పెట్టించిన ఉత్తుత్తు కేసు అని చెప్పినప్పుడు ఏమైంది? మస్తాన్ సాయి సేవ్ అయిపోయాడు. ఇప్పుడు మస్తాన్ సాయి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మస్తాన్ సాయికి ఇన్నాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చాడు, ఏదో రకంగా కేసు నుంచి బయటపడేస్తామని చెప్పి 10 కోట్ల బేరం మొదలెట్టారు ఫస్ట్. మీకు అది గుర్తునే ఉంటుంది. ఒక కాదు గుంటూరులో ఒక డిఏఓ సిఏఓ ఈ మాట్లాడుతూ 10 కోట్ల బేరం మొదలెడితే ఆ 10 కోట్ల నుంచి 5 కోట్లు 2 కోట్లకు వచ్చింది. అది కూడా మొత్తానికి ఆ రికార్డులు బయటపెడితే ఆయనకి ఆ రోజున ఆ డిఏకి జాబ్ పోయింది. అంటే అది వీఆర్గా దేనికో పంపించారు. ఇవన్నీ బయటకు రావడం వల్ల ఆ రికార్డులు కూడా వచ్చినాయి మన దాంట్లో. సో ఇప్పుడు మస్తాన్ సాయికి అవసరం లేదు, ఎందుకంటే ఆన్ రికార్డ్ ఒక పెద్ద ఛానల్లో లాయర్తో కూర్చొని ఆవిడ చెప్పింది, మాకు ఏ గొడవలు లేవు, అదేదో చిన్న గొడవ, మా ఇద్దరి మధ్య గొడవ తప్ప అది రేపులు గీపులు అలాంటివి ఏం లేవు, ఇదంతా రాస్తారని కావాలని చేసింది అని చెప్పేసిన తర్వాత ఆ కేసు. కానీ ఇప్పుడు డబ్బులు ఎట్లా వస్తాయి లావణ్యకి? చింటూ లేడు, రాస్తారు లేడు, మస్తాన్ లేడు. ఇప్పుడు డబ్బులు ఎట్లా? మస్తాన్ నుంచి డబ్బులు లాగాలి అంటే వాడి జుట్టు ఏదో మన చేతిలో ఉండాలి కదా. సో ఆ మధ్యకాలంలో మస్తాన్కి చింటూకి ఏదో గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు చింటూ వచ్చి ఈవిని కలిశాడు, ఫోన్లో మాట్లాడుకున్నారు. నిన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు మస్తాన్ సాయి, మన ఇద్దరం కలిసి వాడిని మోసం చేద్దాం, 50 లక్షలు ఇవ్వడానికి కూడా కష్టపడుతున్నాడు వాడు అంటే వీడు అంటాడు నాకు బోల్డ్ బిట్ కాయిన్లు ఉన్నాయి, అవి ఇస్తాను అని చెప్పాడు, ఏం ఇవ్వలేదు ఏ రోజును అని చెప్పాడు. విన్నారా మీరు? అది వీళ్ళిద్దరు కలిసా చింటూ అండ్ లావణ్య కలిసి మస్తాన్ సాయిని మోసం చేయాలి, మనం ఏదో రకంగా మోసం చేసి 50 లక్షలు ఎట్టగొట్ట లాగాలి. వినిపిస్తాను మీకు. యాక్చువల్లీ ఒకటి విన్నాను, మరి మీరు వినిపించేది అది వేరు, ఇది ఇంకోటి వినిపిస్తాను మీకు. గుడ్ మార్నింగ్, లేచావా? అమ్మో బ్రేక్ఫాస్ట్ చేస్తే బయలుదేరాం. విజయవాడ. ఇప్పుడా? బట్టలు ఎదురు చేద్దాంలే, లేదా వెళ్ళి బట్టలు తీసుకుని. లక్ష్మీ పడాలా లావణ్య మాట్లాడుకుంటున్నారు ఇంట్లో, అవతల పక్క ఫోన్లో చింటూ ఉన్నాడు. హలో, గుర్తుపట్టలేదు ఇంకా పిల్లని, ఒకసారి హాయ్ చెప్పమ్మా. చింటూ అంకుల్, ఐ యామ్ లక్ష్మి. నా పేరు ఇంత దారుణంగా ఉంటుంది. చూసారు ఎంత పెద్ద సెలబ్రిటీ అయిపోయినా లావణ్య ఎక్కువ వల్ల గుర్తుపట్టేస్తున్నారు, అందరూ నన్ను గుర్తుపట్టేస్తున్నారు. ఆటోగ్రాఫ్ ఏమైనా కావాలా మీకు? సరే టాపిక్ మళ్ళీ ఎటో పోతుంది. ఇలాగుంటది అయ్యింది వయసు. ఎలా గుర్తుపట్టాలండి? ఎలాంటి సిచ్యువేషన్ లో గుర్తుపట్టాలి? సిచ్యువేషన్ ఏంటి? ఎందుకంటే సాయి 50 లక్షలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. నిన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు, మన ఇద్దరం కలిసి మోసం చేశాం వాడిని. ఇచ్చాడా? నేను ఎప్పుడు 8-9 బిట్ కాయిన్స్ ఉన్నాయి, ప్రపంచం నేనే అన్నాడు. అదే అమ్మా, ఇచ్చాడా? ఎప్పుడు ఇవ్వలేదు, ఇస్తానన్నాడు. అడిగాను, నాకు అర్థమైంది డ్రామా అన్నాడు. అతనికి ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా. రాత్రితో టెక్స్ట్ చేశా సార్కి, చాలా థ్యాంక్స్ అని పెట్టారు. నేను చేయలేదు సార్ అన్నా, నమ్మలేదు. ఎవరక్క సార్? లక్ష్మీ పడాలకి తెలియదు, నాకు ఇద్దరు అమ్మాయిలు లేరా? లక్ష్మీ పడాలకి తెలియదు. డిస్కస్ చేసేవాళ్ళు ఎవరన్నా ఇద్దరు అమ్మాయిలు దొరికారా శేఖర్ భాష గురించి డిస్కస్ చేసి యూట్యూబ్లో మాట్లాడేవాళ్ళు. ఇట్లా యూట్యూబ్లో ఆడియో ఎవరు రాండమ్గా
అమ్మాయిలే ఉంటారు మనం. అమ్మాయి కావద్దా? అమ్మాయి ఉంది కదా అక్క, చూపిస్తే కూర్చుంటుంది. వాడు వాయిస్ గుర్తుపట్టకూడదు. చక్ర భాష ఈ పిల్ల మాట్లాడితే గుర్తుపడతాడు. లేదు, ఇంకో అమ్మాయి ఉంది. ఉందా? ఉంది. ఏ అమ్మాయిలండి గుర్తుపట్టేది? ఎవరో ఇద్దరు అమ్మాయిలు ర్యాండమ్ గా కూర్చొని శేఖర్ భాష నాకు అన్యాయం చేశాడు, శేఖర్ భాష మోసగాడు, శేఖర్ భాష అంతకుముందు లావణ్య గురించి మాట్లాడారు. రీటా మీటా బాట ఇలా ఎవరో ఒకళ్ళు వచ్చి శేఖర్ భాష ఎంత దుర్మార్గుడు, ఎంత ఉమనైజర్ అని మాట్లాడేవాళ్ళు కావాలి ఇద్దరు. అది మీరు గుర్తుపట్టకూడదు. గుర్తుపడితే మళ్ళీ వాళ్ళని బయట పెడతారు. నేను గుర్తు లక్ష్మీ పడాలతోనే మాట్లాడిద్దాం అనుకున్నారు పాపం. ఓకే. ఆ అమ్మాయి మాట్లాడితే నేను గుర్తుపట్టేస్తాను, నువ్వు కాదు వేరే వాళ్ళు కావాలి అంటుంది. సరే ఇది చిల్లర మ్యాటర్, నా క్యారెక్టర్ అసోసినేషన్ కోసం ఇది వేరే జరుగుతుంది ఒక పక్క. బట్ అసలు మ్యాటర్ ఏంటి, మస్తాన్ సాయి నీ మోసం చేసాం. ఎలా మోసం చేశారు? హార్డ్ డిస్క్ పీక్కొచ్చారు. అవును. ఓకే, సో చాలా మంచిగా మాట్లాడుతూ అక్కడికి వెళ్ళి ఇప్పుడు డబ్బులు కావాలి కదా, బతకడానికి డబ్బులు కావాలి కదా, చింటూ ఇవ్వట్లేదు, చింటూ మోసపోయాడు, నా దగ్గర డబ్బులు నీ దగ్గర డబ్బులు ఏదో ఒకటి చేసి డబ్బులు వాడి దగ్గర నుంచి అని చెప్పి పోయి హార్డ్ డిస్క్ పట్టుకొచ్చింది మంచిగా మాట్లాడి. సో ఈ హార్డ్ డిస్క్ పట్టుకొచ్చిన తర్వాత అంటే ఇన్ని రోజులు భయపడింది మస్తాన్ సాయి దగ్గర, అంటే ఆయన గురించి బయట పెట్టింది ఈ హార్డ్ డిస్క్ మూలంగానే. అంటే ఆయన దగ్గర కొన్ని నావి కూడా పర్సనల్ వీడియోస్ ఉన్నాయి, అందుకే నేను ఆయన గురించి మాట్లాడదలుచుకోలేదు అని చెప్పి కూడా చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పింది. మరి ఇదేదో పని అప్పుడే నువ్వు చేయాల్సి ఉండే కదా, ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది నీకు? వీళ్ళందరి వీడియోలు ఒకళ్ళ దగ్గర అందరి దగ్గర ఉంటాయి, దాంట్లో పెద్దది ఏం లేదు. అది ఆ రుచిలోకి వెళ్ళదు కానీ, బట్ బేసికలీ ఈవిడికి అవసరం డబ్బులు. మస్తాన్ సాయి దగ్గర హార్డ్ డిస్క్ గుంజుకొచ్చింది, దాంట్లో ఏవేవో ఉండొచ్చు. గుంజుకొచ్చిన తర్వాత దీంట్లో ఈవిడికి అగ్నెస్ట్ గా ఉండేవన్నీ డిలీట్ చేసేసుకుంటది. ఓకే, ఖచ్చితంగా డిలీట్ చేసుకుంటది కదా, ఈవిడ దొంగ దొరికిపోయేట్టు ఎవరు కూడా ఉంచుకోరు కదా, చక్కగా అన్ని డిలీట్ చేసేసుకొని ఇంకా ఏమైనా కావాలంటే దాంట్లో ప్లాట్ చేస్తుంది. మస్తాన్ సాయి దొరికెట్టు లేకపోతే ఇంకేదైనా సరే దొరికెట్టు దాంట్లో ప్లాట్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే హార్డ్ డిస్క్ నీ చేతిలో నువ్వేమన్నా చేయొచ్చు కదా. ఇవన్నీ చేసి అంటే ఇద్దామనే ఉద్దేశం లేదు పోలీసులకి, ఇవి బేసికల్లీ ఇద్దామనే ఉద్దేశం లేదు. కానీ ఏం చేసింది, మస్తాన్ సాయిని ఆ హార్డ్ డిస్క్ పెట్టుకొని కొన్నాళ్ళు డబ్బులు అంటే నేను ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని చెప్పి మస్తాన్ సాయి ఏదో చిన్న చిల్లర ఖర్చులకి ఇచ్చుకుంటూ నాకు అది కూడా చెప్తాడు ఒక దాంట్లో, మొన్న 20,000 వేసాను భయ్యా, నా దగ్గరే డబ్బులు తీసుకొని నన్నే టార్చర్ చేస్తూ ఉంటుంది ఇది అని చెప్పి చెప్తుంటాడు. సో ఇస్తానని చెప్పి దాటేస్తున్నాడు. 50 లక్షలు ఇచ్చిన మ్యాటరా. అండ్ ఇంకోటి ఏమో అక్కడితో ఆగకుండా ఈ దీంట్లో ఉన్న కొన్ని వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి పోర్న్ వెబ్సైట్స్లో పెట్టి అలా కూడా డబ్బులు చేసుకుందని సమాచారం. లావణ్య ఆ వీడియోస్ ని ఉపయోగించుకొని డబ్బులు తీసుకునేది వెబ్సైట్స్ ద్వారా పెట్టి, ఆ పోర్న్ వెబ్సైట్ అదే డార్క్ వెబ్సైట్స్లో పెట్టి ఆ లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి వాళ్ళ హస్బెండ్స్కి పంపించింది. ఆడదేనా సరే అసలు తీసినోడే దరిద్రుడు అనంటే తీసుకొని ఉంచుకున్న వీడియోస్ను కూడా ఈ విధంగా వాళ్ళ ఆడపిల్లల్ని వాళ్ళ అమ్మా నాన్నలకి పంపించి వాళ్ళ హస్బెండ్లకి పంపించి సరే చేసింది. అండ్ ఏంటంటే డైరెక్ట్ వీడియో పంపించేసింది అనుకో, నువ్వు పంపించినట్టు ఉంటుంది. ఒక లింక్ పంపించావు అనుకో, చూడు నేను ఎక్కడో ఇవి చూశాను అని చెప్పి పంపించావు అనుకో, నీ మీదకి రాదు కదా. నీకేం అవసరం, నువ్వెందుకు చూస్తున్నావు అసలు లింకులు? ఎవరు ఇది కూడా ఒక మంచి ప్రశ్నే, బట్ వాట్ ఎవర్, దానికి ఆన్సర్లు కూడా ఉన్నాయి, కావాలంటే మీకు ఇస్తాను. అంతే కదా, వాళ్ళ నాన్నకు నువ్వు పంపిస్తున్నావు అంటే ముందు నువ్వేం చేస్తున్నావు అక్కడ అంటే దానికి సమాధానం ఉంది, మీరు అది వింటారంటే అది కూడా నేను వినిపిస్తాను. సరే, మేమందరం కలిసి కూర్చొని ఇట్లాంటి వీడియోలన్నీ చూస్తాము అని చెప్పి ఈవిడ ఒక లాయరు, స్విమ్మింగ్ పూల్లో వెళ్ళిన లాయరు, వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు. ఆయన స్విమ్మింగ్ పూల్లో లేరండి, ఆయన వెళ్తే వాటర్ అంతా బయట ఉంటుంది. సో ఆయన కాదు, ఇంకో ఆయన ఉన్నారండి, ఆయన స్విమ్మింగ్ పూల్ లాయర్గా బాగా ఫేమస్ ఆయన. ఓకే. సో ఆయన వాళ్ళు మాట్లాడిన కన్వర్జేషన్ ఒకటి ఉంది, దాంట్లో మేమంతా 40 మంది ఉండేవాళ్ళము, మేమందరం కలిసే సిస్టర్ అని పిలుచుకున్నా కూడా మేమందరం కలిసే ఇలాంటివి చూసేవాళ్ళము, ఇలాంటివన్నీ కూడాను రికార్డ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి. అవన్నీ ఎందుకు లేని ఇప్పుడు, బట్ పాయింట్లెస్ అవన్నీ కూడా. మీరు అడిగి ఆ చిన్న క్వశ్చన్కి ఆన్సర్ అది చాలా చిన్న కదా. ఆవిడ చూస్తుందా అంటే చూస్తుందో లేదో అది పక్కన పెట్టండి. సో ఆవిడ అవసరం డబ్బులు, సరే మస్తాన్ సాయి. ఇంకొకటి ఏంటంటే మస్తాన్ సాయి అంటే కచ్చ, వాడు ఈవిడ నిజాలేవో బయట పెట్టాడని. ఇంకొకటి అతనికి వేరే గర్ల్ ఫ్రెండ్ ఉండకూడదు, మస్తాన్ సాయి ఉంటే నాతోనే ఉండాలి. అతని గర్ల్ ఫ్రెండ్స్ అందరి జీవితాలు ఇప్పుడు సాఫీగా జరుగుతుంది అనుకోండి, వాళ్ళ మొగులకి తెలిసిపోయిందో లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి తెలిసిపోతే ఇంకోసారి కట్టుదిట్టం చేస్తారు కదా. ఇలా చేస్తుంది అనడానికి ఆన్ రికార్డ్ ప్రూఫ్ ఏంటంటే
ఇది ఫస్ట్ టైం కాదు ఇప్పుడు చేయడం, ఆల్రెడీ గత సంవత్సరం చేసింది. అవును. ఆ అమ్మాయి పేరు వద్దు కానీ ఆ అమ్మాయి వేరే దేశపు సిటిజన్ ఇలా వచ్చి ఇక్కడ మస్తాన్ సాయికి ఫ్రెండ్ అయింది. మస్తాన్ సాయి ఆ అమ్మాయి కలిసి తిరుగుతుంటే ఈ అమ్మాయి చూసి ఓరలేక ఆ అమ్మాయి ఏదో రకంగా మస్తాన్ సాయి ఫోన్లో ఆ వీడియోలన్నీ తీసుకొని వాటిని సేమ్ మోడల్స్ ఆఫ్ ఆపరెండి వాళ్ళ నాన్నకి వాళ్ళ హస్బెండ్కి ఇటువంటి వాళ్ళందరికీ పంపించి ఆ అమ్మాయి తన జీవితంలో లేకుండా చేయడానికి నానా రకాలుగా చేస్తే వీళ్ళు ఆ అమ్మాయి వెళ్ళి షీటీమ్స్లో కంప్లైంట్ ఇచ్చి లావణ్యకి ఏం అవసరం, లావణ్యకి రాస్తాడు కదా కావాలి. కాదు మస్తాన్ సాయి కావాలి. రాజ్ తరుణ్ ఓన్లీ బయట చెప్పుకొని తిరగడానికి ఒక సెలబ్రిటీ. ఇన్ఫ్యాక్ట్ మస్తాన్ సాయి మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూడా రాజ్ తరుణ్ పక్కన కూర్చోబెట్టుకుంది, ఎందుకంటే ఆ పరపతి వాళ్ళ కంప్లైంట్లు తీసుకుంటారని చెప్పి. ఈ కౌన్సిలింగ్ సెషన్కి కూడా ఇప్పుడైతే ఈ అమ్మాయి ఇది ఇచ్చిందో కంప్లైంట్ ఇచ్చిందో ఈ ఆస్ట్రేలియన్ సిటిజన్ మస్తాన్ సాయిని రాజ్ తరుణ్ని తోడు తీసుకెళ్ళి ఎవరమ్మా అంటే అంటే రాజ్ తరుణ్ అని తెలుసు, బట్ నీకు ఏంటి నీకు ఆయనకి ఫ్రెండ్, తమ్ముడు లాంటి ఫ్రెండ్ ఊరికి తోడుకొచ్చాడు అని చెప్పి ఏది ఆయన మీద కేసు పెట్టడానికి కరెక్ట్గా 6 నెలలుగా 4 నెలల ముందు ఇలా చెప్పి వాళ్ళతో కౌన్సిలింగ్ కూడా చేశారు పోలీసులు. తప్పమ్మా అలా చేయకూడదు, నీకు ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు ఆయనతో తెలుసుకోండి, అందులో నువ్వు గుంటూరులో కేసు పెట్టుకున్నావు కదా అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వచ్చి మళ్ళీ కేసు పెట్టి ఇలాంటి ఎందుకు చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు. సో సిమిలర్ మోడల్స్ ఆఫ్ ఆపరెండి ఇక్కడ కూడా అనమాట. ఇదే హార్డ్ డిస్క్ తీసుకుని దీంట్లో ఉన్నవన్నీ కూడా పంపించి ఇప్పుడు ఆ రోజు ఆ పిల్ల, ఈ రోజు ఇంకో పిల్ల, సేమ్ థింగ్ అనమాట. ఈ పిల్లకి కూడా ఇలాగే డార్క్ వెబ్లో లింకులు పెట్టి అవి వాళ్ళ ఆయనకి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ పంపించి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం. సో ఆ అమ్మాయి ధైర్యంగా సరే ఆస్ట్రేలియన్ సిటిజన్ కాబట్టి వచ్చి చెప్పి చేసింది, కానీ ఈ అమ్మాయి అంత ధైర్యంగా ముందుకు రాలేకపోతుంది. మీరు చూస్తే కొన్నాళ్ళ క్రితం ఈ అమ్మాయి కూడా మీడియాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది, పేరు చెప్పకుండా. బట్ ఇట్లా నావన్నీ కూడా అంటే ఇదే మహిళా సేవ అండి. బయటకి ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ నిజానికి ఇవ్వాలనుకోలేదు ఈవిడ బయటికి. మస్తాన్ సాయి ఏదైనా సరే చావోరేవో తెలుసు, ఎందుకంటే ఈ అమ్మాయి వీళ్ళందరికీ పంపించి వీడి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇంకో పక్క అసలు ప్రాబ్లం నీకు ఎవరితో అయితే వాళ్ళతోనే ఆడుకోవాలి, వాళ్ళతో మాట్లాడుకోవాలి, వాళ్ళతో డీల్ చేసుకోవాలి. కానీ ఆయనకి ఏదైనా జరగాలి, వాడు నాకు లొంగాలి అన్న ఉద్దేశంతో వేరే వాళ్ళ ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేయడానికి ఆ హక్కు ఎవరిచ్చారు అసలు? అలా చేస్తూ నేను మహిళ ఉద్ధారణ చేసేస్తున్నాను అని చెప్పి బిల్డప్ ఇచ్చుకుంటూ ఆవిడ ఈరోజు చేసిన కంప్లైంట్. సరే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ప్లాట్ ఏంటంటే మస్తాన్ సాయికి రోజు రోజుకి టెన్షన్ పెరిగిపోతుంది. ఈ హార్డ్ డిస్క్ ఈవిడ చేసే అరాచకాలు, డార్క్ సైట్స్లో పెట్టడాలు, తర్వాత వాటిని వాళ్ళకి వీళ్ళకి పంపించడాలు, వాళ్ళందరూ వచ్చి ఈయన్ని గోల్ చేయడాలు, ఆ అమ్మాయి మొగుడుకి తెలిసిపోయి ఆ అమ్మాయిని పిచ్చకొట్టుడు కొట్టాడు, ఏదో అయింది, ఆ అమ్మాయికి చచ్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోయింది. సరే అమ్మాయి చేసిన తప్పు కావచ్చు, బట్ వాట్ ఎవర్. అక్కడతో ఆకుండా మస్తాన్ సాయి మీద కూడా వచ్చాడు వాడు. ఇంకా ఈ గొడవ పెరిగిపోతుంది, వీడికి టెన్షన్ పెరిగిపోతుంది. వీడేమో సో నాకు ఫోన్ చేస్తుంటాడు అప్పుడప్పుడు, భయ్యా మీరు ఏంటి, మీరు మీ పాటికి మీరు బిగ్ బాస్కి వెళ్ళిపోయారు, ఇక్కడ చెలరైపోతుంది, జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇక్కడ ఏంటి అది ఇదంటే నేను ఎక్కడో రాజస్థాన్లో ఉన్నప్పుడు ఆ టైంలో ఇవన్నీ సైలెంట్ గా జరుగుతున్నాయి, బయటికి రాలేదు. ఇంకా అది డ్రగ్స్ పార్టీలు చేసుకుంటుంది అది ఇది అని చెప్తుంటే, ఈసారి జరిగినప్పుడు చెప్పు మనం పట్టిద్దాం, రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాము అంటే ఖచ్చితంగా భయ్య అంటే నేను అప్పుడు అన్నాను, ఈ లక్ష్మీ పడాలు కూడా తనతోనే ఉంటున్నట్టు సమాచారం, అక్కడే ఉంటుందా అని అంటే ఈ వాయిస్ రికార్డ్ విన్నాను. ఉంటుందా అంటే అక్కడే ఉంది అంటే తను కూడా డ్రగ్స్ చేస్తుందా అంటే అక్కడ జనరల్గా జరిగేది అదే కదా, డ్రగ్స్ పార్టీ కదా అంటే అక్కడికి వచ్చిన వాళ్ళకి డ్రగ్స్ ఇవ్వకుండా పంపే ఛాన్సే లేదు, ఖచ్చితంగా చేస్తుంది. లక్ష్మీ పడాలు కూడా ఉండేలాగా చూసుకోండి అనేది అదే అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈవిడ నన్ను ఆల్రెడీ చంపాలనుకునే స్టేజ్లో ఉంది. నాకు కొన్నాళ్ళ క్రితం ఇప్పుడు 4 నెలల క్రితం లక్ష్మీ పడాల ఉండేటి చూసుకుంటే ఈయన తీసుకొచ్చి పెట్టక్కర్లా. ఆ టైంలో ఆవిడ కూడా ఉందనుకోండి, ఆవిడ డ్రగ్స్ చేసినా చేయకపోయినా వేరే విషయం, బట్ ఒక కనెక్షన్ వీళ్ళిద్దరికి ఉందనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ డ్రగ్స్ బ్యాచ్ తోటి లక్ష్మీ పడాల కూడా ఉంది అనే విషయం పబ్లిక్ తెలుస్తుంది. అయితే అప్పుడు మీరు జాగ్రత్తగా వింటే దాంట్లో ఉంటుందేమో చెప్పు, ఉండేట్టు చూసుకోగలదు, ఉంటుందేమో చెప్పు, సరే వాట్ ఎవర్ అంటే ప్లాన్డ్గా అక్కడ ఇరికించమని కదా, ఆవిడ అక్కడే ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మీరు విన్నారు కదా, అక్క నేను పొద్దున్నే లేచాను అనగానే ఆవిడ పెద్ద విషయం అంటే అక్కడ ఆల్రెడీ షీ స్లెప్ట్ అంటే ఆవిడతో ఉంటుంది. ఇంకా ఇప్పుడు మస్తాన్ సాయి చావో రేవో పెళ్ళాము లేకపోతే వీళ్ళందరి వీడియోలు ఉన్నాయి, ఇవి తీసుకొని నా పరువు నేను దక్కించుకోవాలి అని చెప్పి ఏదో రకంగా ఆ ఇంట్లో వచ్చి ఆ హార్డ్ డిస్క్ గుంజుకొని వెళ్ళే ప్రయత్నం చేశాడు.
చేసినప్పుడు తనకి ఏదో ఈఎంఐ 100 డైల్ చేసి నన్ను చంపేశాడు బాబాయ్, నన్ను కొట్టేశాడు బాబాయ్ అని చెప్పి Attempt పోలీసులు murder case చెప్పి పెట్టింది. సో ఎందుకు మస్తాన్ సాయి నిన్ను చంపడానికి వచ్చాడు అని చెప్పినప్పుడు ఒక రీజన్ కావాలి కదా. అమ్మాయి ఏం చెప్తుంది, మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ కోసం వచ్చాను, నా హార్డ్ డిస్క్లో నా భారీ వీడియోలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ పెట్టుకుని ఇది చేస్తుంది అని చెప్పాడు. డైరెక్ట్గా ఓపెన్గా ఉన్నదన్నట్టు చెప్పాడు. సో ఇప్పుడు ఏం చేయాలి, అవును అది నిజమే అంటే అది పెట్టుకుని వాళ్ళ వైఫ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అన్నీ కూడా వాడి పర్సనల్, అవి నువ్వు పెట్టుకుని వాడిని బ్లాక్మెయిల్ చేయడం నీకే హక్కు ఉందని అడుగుతారు కదా. అప్పుడు ఆవిడ చాలా తెలివిగా, లేదు 3 కాదు 100 మంది అమ్మాయిల నగ్న చిత్రాలు దీంట్లో ఉన్నాయి, మహిళా సమాజాన్ని మనం రక్షించాలి, అందుకనే దాన్ని పీక్కొచ్చాను అని చెప్పి సమాజ సేవ చేసే కోణంలో ఈ డ్రగ్ పెడ్లర్ మాట్లాడుతుంది. నిజంగానే అందులో 3-4 వీడియోసే ఉన్నాయా, మోర్ దెన్ ఉన్నారా? పార్టీలవి అవి ఉన్నాయంట. చూసిన వాళ్ళు చెప్పిన అదే నేను ఏ రోజు ఆ రోజు చూడాలనుకోవట్లేదు, బట్ అది జరిగింది. ఒకవేళ 100 మంది ఉన్నా అంటే అంటే వాటన్నిటిని యూజ్ చేసుకొని ముగ్గురు పరుగు తీస్తేనే ఇలా ఉంటాయి, ఇంకా 100 మంది పరుగు తీస్తే ఎలా ఉంటుంది? అంటే అవి తీయాల్సిన అవసరం ఏముంది, అవి పెట్టుకొని వేరే వాళ్ళ ద్వారా ఒకవేళ డబ్బులు నీకు తీసుకునేంత నిజంగానే అంత అవసరం సమాజ ఏముంది? సేవ చేయాలి అని ఉంటే అవన్నీ డిలీట్ చేయొచ్చు కదా. ఉమ్, ఇప్పుడు చూడండి నా నగ్న వీడియోలు దీంట్లో ఉన్నాయని చెప్పి ఏమైనా ఎవరికైనా వెళ్ళి పోలీస్ ఆఫీస్కో లేకపోతే మీడియా వాళ్ళకి చూపించుకుంటుందా? ఉమ్. కామన్ సెన్స్ కదా. అంటే అండ్ ఈయన ఇలా ఇంకొకటి, చేస్తున్నాడు అని ఒకటి చెప్పి ఏ మగాడైనా సరే సరే అందులోను ఏదో డబ్బు లేనివాడో లేదు, వీడు ఆల్రెడీ 50 లక్షల కోసం వీళ్ళు ఇది చేస్తానంటే సౌండ్ పార్టీ, వీడికి ఏం కర్మ, వీడు ఒక పోర్న్ స్టార్గా వీడిని చిత్రీకరించుకోవడానికి వీడైనా డార్క్ వెబ్సైట్లో పెట్టుకో అమ్ముకోవాల్సిన కర్మ వీడికి ఏంటి? ఉమ్, అవసరము నీది, అవకాశము కూడా నీకే ఉంది, ఎందుకంటే హార్డ్ డిస్క్ నీ చేతిలోనే ఉంది కాబట్టి. ఉమ్, సో ఛాన్సెస్ ఇక్కడే ఉన్నాయి ఎక్కువగా. అండ్ ఇంకొకటి అంటే అక్కడ చాలా క్లియర్ కట్గా పెళ్ళాం పరువు రక్షించుకోవాలి లేకపోతే గర్ల్ ఫ్రెండ్ పరువు రక్షించుకోవాలి అని చెప్పి వాడు ప్రాణాలకు తెగించి అక్కడ కొట్లాడి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు. నువ్వు అసలు ఎందుకు తీయాలి, వాళ్ళని రక్షించుకునేంత సిచ్యువేషన్ ఎందుకు తెచ్చుకున్నావు? తీసుకొని వాడు ఒక పెట్టుకొని పర్వటో నువ్వు పైశాచిక తీయాలి. ఆనందమో లేకపోతే స్వీట్ మెమరీస్ అనుకున్నాడు. ఇవాళ రేపట్లో చాలా మంది ఫోన్లో ఇలాంటివి ఉంటుంటాయి, ఏదో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో ఉన్న ఫోటోలు ఇవన్నీ పెట్టుకుంటుంటారు. అంటే అవి ఏ రేంజ్లోనే నాకు తెలియదు, అంటే ఏదో పైన సరే వాట్ ఎవర్, ఓకే. ఎంతవరకు నేను చూడలేదు, నాకు తెలియదు, చూడడం కూడా, ఎందుకంటే పరాయి స్త్రీలు మనకి అవసరం లేదు. ఈ చూసిన మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉమ్, అంతా చూసేసి చిచి చాలా నీచంగా ఉన్నాయండి. అరే నువ్వు ఒక మగాడివి, వేరే అమ్మాయిలు ఉన్నాయని చెప్పి ఆ అమ్మాయి ఒక పక్క చెప్తోంది. ఉమ్, ఒకవేళ నువ్వు అంత సంస్కారం అయితే ఎవరన్నా లేడీ జర్నలిస్ట్కో లేకపోతే లేడీ కానిస్టేబుల్కో ఇచ్చి చూపించి దాంట్లో ఏముంది అనే డీటెయిల్ తీసుకోవాలి తప్ప, నీ సంస్కారం కనుక ఉంటే అలాంటివి చూడొచ్చా? అంతే కదా. ఈజ్ ఇట్ గ్రాంటెడ్? ఉమ్, వాళ్ళందరూ ఏమైనా పబ్లిక్ Figures. ఫిగర్లా, లేకపోతే నీకేమైనా హక్కు ఇచ్చారా వాళ్ళకి చూడడానికి? కాదు కదా. ఉమ్, సో ఆ సంస్కారం మన మీడియా సోదరుల్లో కొంత కొరవడింది. వాళ్ళు అవి చూసి ఇవి పెట్టడం అనేది కూడా నాకు ట్వీట్లు పెడుతున్నారు మళ్ళీ వాళ్ళు. కొంతమంది వాళ్ళ పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో అవన్నీ కూడా పోస్ట్ చేసుకుంటున్నారు. దాంట్లో ఇవేం లేవు, వాళ్ళు పోస్ట్ చేసిన వాటిలో ఏదో రింబోలా డ్యాన్స్ డ్రగ్ పార్టీలు జరుగుతున్నాయి. ఉమ్, ఎక్కడ కూడా పాపం అదేంటో విచిత్రంగా లావణ్య డ్రగ్స్ చేస్తున్నది కానీ అలాంటి వీడియోలు ఒక్కటి మచ్చుకు కనబడు. ఉమ్. అదేమిటో కొన్ని వీడియోస్ ఆమె కూడా తీసుకుంటున్నవి, ఆమె మాట్లాడినవి అవి కూడా బయటకు వచ్చాయి. అదే అంటున్నాను, నీతోనే ఆగేనా బెళహరి సంగీతం అని ఒక ఇది ఉంది. ఉమ్, అంటే ఈ వీడియోలు ఇప్పుడు నువ్వు చాలా తెలివిగా హార్డ్ డిస్క్లో అన్నీ పీకేసి మామూలుగా పెట్టేసినంత మాత్రాన ఒక్కసారి బయటికి వెళ్ళిందంటే దట్ విల్ బి ఆన్ క్లౌడ్. అవును. ఇప్పుడు ప్రతిదీ ఎవరికి సంబంధించిన వాడు అన్నీ పెట్టేసి మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో దొరికిందని దోసేయచ్చు. ఉమ్, అసలు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ పోలీసులు ఓపెన్ కూడా చేయలేదు ఇప్పటిదాకా. ఉమ్, పాపం మన మీడియా సోదరులందరూ కూడా దాంట్లో 200 అమ్మాయిలు, 300 ఉన్నాయి, కొంతమంది 200 200 ఫోటోలు అంటారు, కొంతమంది 200 మంది అమ్మాయిలు అంటారు, కొంతమంది 800 మంది అంటారు, కొంతమంది 300 మంది అంటారు. ఎవరికి తోచింది వాడు రాసుకోవచ్చు. ఎందుకంటే సార్ అసలు గుళ్ళో కొన్ని వీడియోస్ లో కొన్ని thumbnails లో కూడా పిక్చర్ ఇలా లైన్గా ఉన్నాయి, ఫోల్డర్ నేమ్స్ అవి కూడా బయటికి ప్లే చేయడం జరిగింది. అసలు ఓపెన్ చేయలేదు అంటున్నారు మళ్ళీ. పోలీసులు ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు. ఒకవేళ పోలీసులు ఓపెన్ చేసినా మీడియాకి ఇచ్చారంటే వాళ్ళు ఉద్యోగాలు పోవా? అంతమంది అమ్మాయిల ప్రైవేట్ ఫోటోలు నువ్వు మీడియాకి ఎట్లా ఇస్తావు? వాళ్ళు ఉద్యోగం తీసేస్తారు కదా. సో వేరే పోలీసులు ఇచ్చే సమస్య లేదమ్మా. పోలీసులు ఇప్పటిదాకా ధృవీకరించలేదు అనేది నిజం. బట్ ఇదంతా లావణ్య తనకి బానిసగా ఉన్న కొంతమంది రిపోర్టర్లతో ఆడుతున్న ఆట. వాళ్ళకి ఈమె చెప్పడం, లేకపోతే కొన్ని లీకులు ఇవ్వడం, వాళ్ళు రాసుకోవడం. సరే వాళ్ళు చెప్పింది నమ్మి కొంతమంది వేరే అంటే వాళ్ళు పంపించిన వీడియోలు ఇవన్నీ చూసి కొంతమంది రిపోర్టర్లు ఇది నిజమే అనుకొని అవును 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 అని చెప్పి రాయడం. మస్తాన్ సాయి కొంచెం పర్వర్టెడ్ థాట్స్ తోటి అలాంటివి రికార్డ్ చేసుకోవడం ఉండొచ్చు, అతను డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చు. కానీ కొంచెం లార్జర్ పిక్చర్ గమనిస్తే
అతనికి డ్రగ్ పెడలింగ్ చేయాల్సిన అవసరం అంటే డ్రగ్స్ ఎక్కడి నుంచో పట్టుకొచ్చుకొని ఇక్కడ అమ్ముకోవాల్సిన అవసరం అయితే అతను లేదు. డబ్బులు ఉన్నాయి, కొనుక్కుంటాడు. ఆ రకంగా డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం అతనికి ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అతని మీద ఉన్న కేసులు కూడా డ్రగ్ పెడలింగ్ కేసు కాదు. వరలక్ష్మి కేసులో అతను డ్రగ్ కన్జ్యూమర్గా ఉన్నాడు. ఇంకొకటి రీసెంట్గా లావణ్య పట్టించింది దాంట్లో అతను డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా, అంటే ఎక్కడ దొరుకుతాయి డ్రగ్స్ అని ఎవరికో చెప్తున్నాడు. నేను డ్రగ్స్ తెచ్చుకోవాలనుకుంటే ఇదిగో అక్కడ పో, ఢిల్లీలో పలానా చోటకు పో, అక్కడ దొరుకుతాయి ఏదో చెప్తున్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కేటగిరీలో A1 A2 A3 కూడా కాదు, A5 ఎక్కడో ఉన్నాడు. సో ఆ కేసులో మిగతా కేసులు ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు. నాకు ఉన్న సమాచారం ప్రకారం అది. సో డ్రగ్ అలవాటు ఉన్నట్టు తెలుస్తోంది, ఇలాగే పర్వర్టెడ్ థాట్స్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ సైకో సరే వాట్ ఎవర్ ఇలాంటి అదే అమ్మాయిలతో ఉండి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ వీడియోలు తీసుకునేంత వరకు ఓకే. కానీ అవి పెట్టుకుని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా, అవి డార్క్ వెబ్ లో అమ్ముకుంటున్నాడా, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు కొన్ని లక్షల అనే దానికి సాక్ష్యం ఏంటంటే అదే అంటున్నా. ఒకటి వీడి నుంచి లక్షలు అడగడానికి వీళ్ళు చూస్తున్నారు, అది క్లియర్ కట్. వీడి నుంచి 10 కోట్లు అడగడానికి ఈమె చెప్పటి నుంచో కాసుకోండి. 10 కోట్ల నుంచి 2 కోట్లు, ఇప్పుడు 50 లావణ్యకి ఉన్నది అది తెలుస్తుంది. అయితే ఒకవేళ గనక ఇతను ఒక అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతున్నాడో లేకపోతే వేరే రకంగా వాడుతున్నాడు అనుకుందాం, అది ఎవరు చెప్పాలి? లావణ్య చెప్పాలి, ఆ అమ్మాయి చెప్పాలి. మరి ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఏం చెప్పింది? మస్తాన్ సాయికి నాకు కన్సెన్షువల్ గానే ఉంది రిలేషను, మా ఇద్దరికి ఇష్టపూర్వకంగానే తీసుకున్నాము, ఓకే. ఆవిడికి ఏమిటి నొప్పి, ఆవిడ ఎందుకు ఆ పర్సనల్ వీడియోలు పెట్టుకొని ఎక్కడెక్కడో పెట్టి మా నాయనకి పెట్టి మా వాళ్ళకి పెట్టి నా జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తుంది? సో అవును, గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఒప్పుకున్నారు, కావాలనే మా అంగీకారంతోనే జరిగిందంతా. సో ఒక గర్ల్ ఫ్రెండ్ అయితే కేవలం లావణ్య బ్లాక్మెయిల్ చేస్తుందని కేసు పెట్టింది కదా. ఇంత క్లియర్గా కనబడుతున్నప్పుడు మన మీడియా వాళ్ళు ఎంత చక్కగా దాన్ని ట్విస్ట్ చేసి మస్తాన్ సాయి వాళ్ళ ఏంటి గర్ల్ ఫ్రెండ్ ఎవరో అమ్మాయిల వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ చేత కావాలని డ్రగ్స్ చేస్తూ, సో ఇది ఎవరు చెప్పాలి? మీడియా చెప్పాలా, లావణ్య చెప్పాలా? ఆల్రెడీ ఒక డ్రగ్ పెడ్లర్ కేసులో ఉన్న మహామహిళ. సో ఈవిడ చెప్పింది నిజమని చెప్పి వీడు చెప్తే అంటే ఒక డ్రగ్ పెడ్లర్కి మీరు బాజాలు వాయిస్తున్నారా? నిజానికి చెప్పాల్సింది ఎవరు? ఆ అమ్మాయిలు చెప్పాలి. ఆ అమ్మాయిలు సరే అమ్మాయిలు బయటికి రాలేరే అనుకుందాం, కానీ ఒక అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది కదా. 2 అమ్మాయిలు వచ్చారు కదా, ఒక అమ్మాయి మీడియాకి వచ్చింది, ఒక అమ్మాయి ఏకంగా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పింది కదా ఇదంతా లావణ్య చేస్తుందని చెప్పి. క్లియర్ కట్గా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు దాన్ని ఎంత చక్కగా ట్విస్ట్ చేసి సరే వాళ్ళకి సాయివి కూడా ఆడియోస్ బయటకు వచ్చేసారు, లైక్ వేరే అమ్మాయిలతో మాట్లాడుకుంటూ బూతులు తిడుతూ నీ వల్లనే ఇలా అంతా జరిగింది అని చెప్పి నువ్వు మోసం చేస్తున్నావు అన్న రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. ఏదైనా కూడా నేను అనేది ఏంటంటే బ్లాక్ మెయిల్, ఎక్స్టార్షన్, ఇవి 2 లావణ్య చేస్తుంది. మనం గమనిస్తే అవకాశం, డబ్బులు కావాలి, బ్లాక్మెయిల్ చేస్తారు డబ్బుల కోసం, అంతే కదా. జస్ట్ పైశాచికంతోనే ఇట్లా ఈ మస్తాన్ సాయి చేశాడంటారు ఈ వీడియోస్ అన్ని ఉండొచ్చు. వాళ్ళిద్దరికి ఇష్టమై వాళ్ళు తీసుకున్నారని చెప్తుంది కదా అమ్మాయి. మేబీ మిగతా అమ్మాయిల దగ్గర ఏమైనా బ్లాక్మెయిల్ చేసే అవకాశం లేదంట. అదేంటున్నది, ఇది వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు దాంట్లో నాకు తెలిసి 3 ఆర్ 4, అందులో ఒకళ్ళు వాళ్ళ ఆవిడ, ఓకే తీసేయండి. ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి ఆల్రెడీ సేమ్ లావణ్య చేస్తుంది ఇదంతా బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి కేసు పెట్టింది. ఇంకొక అమ్మాయి మీడియా ముఖంగా వచ్చి చెప్పింది. 3. ఇంకొకళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఒకళ్ళు చెప్పాలి. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ మెజారిటీ మేము కన్సెన్షువల్గానే ఉంది అని చెప్తున్నారు. సో వాళ్ళెవరో వాళ్ళు కన్సెన్షువల్గా వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ కర్మది. దాన్ని మనం జడ్జి చేయడానికి వాళ్ళకి కామ పిశాచులు లేకపోతే కామాంధులు ఏదో మనం అనుకోండి, కానీ అది నైతికంగా. ఓకే, అంటే బట్ బ్లాక్మెయిల్ చేయడం అనేది తప్పు, చాలా తప్పు. వాళ్ళు చచ్చిపోవడానికి ఆస్కారం ఉంటుంది అటువంటి దాంట్లో. అంతే కదా. ఇప్పుడు లావణ్య పంపించినప్పుడు కూడా తల్లిదండ్రులకు పంపించినా వాళ్ళకి పంపించినా అక్కడ ఏ ప్రాణం కోల్పోయినా నువ్వెవరు? అసలు వాళ్ళకి పంపించడానికి నువ్వెవరు? వాళ్ళు తీసుకున్న, ఒకవేళ మస్తాన్ సాయి అయినా సరే ఆయనకు ఆ రైట్ కూడా లేదు. అంటే ఒక మగాడిగా ఎక్కడో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని మొగుళ్ళని అన్యాయం చేసి ఆడవాళ్ళకి తగిన న్యాయం చేసింది లావణ్య అని ఒక కోణంలో మనం ఆవిడ మెచ్చుకోవచ్చు. నేను ఏ విధంగా నేను లావణ్యను మెచ్చుకునే దారిలో కనిపించట్లేదు సార్ నాకు. ఈవెన్ మస్తాన్ సాయిని కూడా అసలు ఇవే నాకు అసలు జీర్ణించుకోలేకపోతున్నాను నేను. ఇప్పుడు మస్తాన్ సాయి విషయాన్ని పక్కన పెడితే, ఎందుకంటే అందులో ఎంతమంది ఉన్నారు, ఏమేమి వీడియోలు ఉన్నాయి, ఆయన బ్లాక్మెయిల్ చేసిందా లేదా అన్నది మనకు ఆయనతో క్లారిటీ లేదు. ఆయన వచ్చి మాట్లాడితే తప్ప. ఆయన మాట్లాడడం కూడా కాదు,
ఆయన మాట్లాడితే ఆయన వర్షన్ మాట్లాడతాడు, లావణ్య మాట్లాడితే లావణ్య వర్షన్ మాట్లాడతాడు. ఎవరు ధృవీకరించాలి ఇది? అంతే పోలీసులు ధృవీకరించాలి. సింపుల్. వాళ్ళు చెప్పారా? లేదు. పోనీ ఆ అమ్మాయిలు చెప్పాలి. ఆ అమ్మాయిలు చాలా క్లియర్ కట్గా మా కన్సెన్షువల్గా ఉన్నా ఏంట్రా మీకు నొప్పి, ఇవన్నీ బయట పెట్టే అధికారం మీకు ఎక్కడిది అని గట్టిగా అడుగుతుంది అమ్మాయి. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ లక్ష్మీ పడాలా అనే అమ్మాయి ఎవరు, ఆమెకి మీకున్న సంబంధం ఏంటి, ఆమె ఎందుకు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది? చాలా మంచి ప్రశ్న. ఎప్పుడైతే ఇవన్నీ కూడా నేను బయట పెడుతున్నాను, నేను ఈ పనిలో బిజీగా ఉంటే ఈ బురదని కడగడానికి వెళ్తున్నప్పుడు ఇంకో బురద నా మీద వేసారు అనుకోండి, అది తుడుచుకోవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ వాళ్ళకి టైం దొరుకుతుంది వాళ్ళు పని చేసుకోవడానికి. మీడియా అందరూ కూడా ఇప్పుడు లావణ్య సడన్గా ఇన్నాళ్ళ తర్వాత ఎందుకు కేసు పెట్టింది, హార్డ్ డిస్క్ అనేది ఈమె చేతిలోకి వచ్చింది, మస్తాన్ సాయి కూడా అది కాదు కదా, అసలు అది కాదు కదా ఆట, అది కాదు. ఇప్పుడు లావణ్య అసలు ఆట ఏంటంటే మార్చి 4న వాయిదా ఉంది వరలక్ష్మి కేసు. ఓకే. మస్తాన్ సాయిది వీళ్ళందరూ 12 మందిది. మస్తాన్ సాయి, లావణ్య, చింటూ, ప్రభాకర్ రెడ్డి ఫాలో అవుతున్నారు, ప్రభాకర్ రెడ్డి, అనురాధ, వీళ్ళందరూ. సో వీళ్ళు కొంతమంది పెద్ద పెద్ద A1, A2, A3 గట్టిగా ఉంటాయి, మిగతా వాళ్ళు కొంచెం. బట్ ఏదైనా సరే బయటపడడానికి మార్గాలు అన్వేషిస్తూ నేను శుద్ధపోసనని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పే ప్రయత్నంలో వీడిని వాడు ఇరికించుకునే క్రమంలో లావణ్య చేసిన స్కెచ్ ఏంటంటే నేను శుద్ధపోసని నన్ను ఇరికిచ్చారు అని చెప్పడానికి ఫస్ట్ నుంచి కూడా ఆవిడ ఏం చేస్తున్నా ఎన్నుకున్న మార్గం ఏంటి, రాజ్ తరుణ్ నేను ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాము కూడా రాజ్ తరుణ్ ఇవాళ నన్ను వదిలించుకోవడానికి నన్ను డ్రగ్స్ కేసులో ఇరికిచ్చాడు, నా తప్పు కాదు, నేను శుద్ధపోసని. అలాగే ఇప్పుడు మస్తాన్ సాయి, శేఖర్ భాష కలిసి నన్ను ఇరికిచ్చారు, నేను శుద్ధపోసనే. ఏదో రకంగా ఈ 2 డ్రగ్స్ కేసుల నుంచి బయటపడడానికి ఆడుతున్న నాటకాన్ని నేను ఎక్కడ బయట పెడతానని నా మీద కొంచెం బురదీసిస్తే వీడిది కరుక్కునే ప్రయత్నంలో వీడు బిజీగా ఉంటాడు అని చెప్పి ఆల్రెడీ మీరు గమనిస్తే ఇందాక ఒక రికార్డులో ఎవరిని 2 అమ్మాయిలు దొరుకుతారా వాడి మీద అలా ఇలా మాట్లాడడానికి అంటది. సో అప్పుడు ఏమంటది, లక్ష్మీ పడాలా నువ్వే చేయొచ్చు కదా అంటే నేనా, నీ వాయిస్ గుర్తుపట్టేస్తాడేమో, నీకు ఆల్రెడీ పరిచయం ఉంది కదా. సో బేసికల్ ఏంటంటే వీళ్ళందరూ కూడా గుర్తుపట్టేది ఏముంది, ఆమె కూడా బయటకు వచ్చింది, మీరు హెరాస్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతుంది. మరి ఆమె అసలు ఎక్కడ పరిచయము, ఆమెకి మీకున్న బాండ్ ఏంటి అనేది అసలు క్లారిటీగా ఇప్పుడు అది చెప్తా. ఇప్పుడు ఈ బురద కడుక్కోవాలి కదా నేను ఫస్ట్, కూడా కడుక్కోవాలి. లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరు మగజాతి ఆణిముత్యం అనుకుంటున్నాను, ఇంకోటి అనుకుంటున్నాను. నిజంగా సార్ మాకు ఇదంతా బయట తెలియగానే అసలు సార్ గురించి ఇట్లా ఈ విధంగా మాట్లాడుతుంది, అసలు ఈమె ఎవరు, ఈమె ఎవరు అంటే మీరు ఆల్రెడీ అది విన్నారు కదా. ఈమె ఎవరో ఫస్ట్ ఆలోచించండి. ఒక అమాయక మహిళకి అన్యాయం జరిగిపోయిందని కూడా కూస్తున్న ఈ మీడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఒక రోజులో అయ్యే పని కాదు సార్, మన మధ్య బ్రహ్మాస్త్రాలను ఒక రోజులో అవ్వదు సార్. నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే వారం రోజులైనా నేను వెయిట్ చేస్తాను. చెప్పి ఎవరెవరు వాళ్ళు? ఓకే సార్. చింటూ కూడా లక్ష్మీ లావణ్య వాళ్ళ తమ్ముడికి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మీకు ఏమీ తెలియనట్టు నాకు ఏమీ తెలియనట్టు మీరు ఒక హాస్పిటల్లో ఈ రోజు రేపు జాయిన్ అయ్యాక సర్టిఫికేట్ తీసుకోండి. మీ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ ఎవరికో బాగున్నట్టు మీరు వేరే ఊర్లో ఉన్నట్టు టికెట్ చూసుకోండి. పక్కా ప్లాన్ గా టికెట్ చూసుకున్న తర్వాత మీరు ఒక అన్నోన్ నెంబర్ తో 2 days ఉండండి, మీ లొకేషన్ అక్కడే పెట్టండి. ఎందుకంటే మంచిది అలా పెట్టకపోతే ప్లాన్ చెప్పు, దాన్ని బట్టి నెక్స్ట్ ఇవన్నీ సేఫ్ సైడ్ లో మనం ఆలోచిద్దాం. దాని తర్వాత ఇంకా ఈ శేఖర్ భాషని మనం రౌండ్ ఆఫ్ చేయించి వాళ్ళ ఇంటి అడ్రస్ మన దగ్గర ఉంది. మనుషుల్ని ఒక 24 గంటలు అబ్జర్వేషన్ లో పెడితే బయటకు వస్తారు. లేదంటే ఒక ఛానల్ త్రూ పిలిపించి సీసీ కెమెరాస్ లేని ఏరియాలో కారు మార్చాలి సార్. సింపుల్ గా చెప్పాలంటే మీరు చేస్తా అంటే నేను కూడా వస్తాను. అది కిడ్నాప్ అయితే కదా లక్ష్మి, మనం ఏదో చేస్తే మన మీద కేసులు కాకూడదు, మన చేతికి మట్టి అంటకుండా చూడు లక్ష్మి. సార్ ఎఫ్ఐఆర్ అవుతుంది, మహా అయితే అరెస్ట్ అవ్వకుండా తప్పించుకుంటాం. మనకి దానికి చర్చలలో ఇప్పుడు ఒక రికార్డు ఉంది సార్. ఇప్పటికీ నేను సమాధి దగ్గరికి వెళ్తాను, నేను మా ఆవిడ సమాధి దగ్గరే కూర్చుంటాము అన్నాడు కదా సార్. పిచ్చ కొట్టుడు కొట్టి ఫింగర్ ప్రింట్స్ లేకుండా బ్లౌజులు వేసుకుని కొట్టి అక్కడ సమాధిని వదిలి పడదొప్పుతాం. అదే కాల్ రికార్డ్ లో వాళ్ళ అన్నయ్య ఇలా కాదు ఇలా చంపుతా అలా చంపుతా అనే రికార్డు ఉంది. వాళ్ళకి కొట్టించాలన్న కసు ఉంది. ఎవరు మిమ్మల్ని కొట్టించాలనుకున్నారు? చనిపోయిన అమ్మాయి వాళ్ళ బ్రదర్స్ అని చెప్తుంది ఆయన కన్విన్స్ చేయడానికి. కర్ర వేయకూడదు, పాము చావకూడదు, నేను ఇక్కడ తాండవం చేస్తా అంటే అవ్వదు సార్. అట్లా కాదు లక్ష్మి, నేను అనేది ఏంటంటే అంటే నన్ను చంపేసి ఆ నేరం వేరే వాళ్ళ మీద తోసేయాలన్నమాట. నేను చేయట్లేదు, ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఆ అమ్మాయి వాడు నేను మగాడిని, నేను ధైర్యంగా నేనే చేస్తున్నా, ప్రూఫ్లన్నీ నేనే బయట తెస్తున్నా. మనం అలా కాదు. ఇప్పుడు నన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారనుకోండి, కిడ్నాప్ కేసు పెట్టడానికి ముందే ఈ అమ్మాయి బ్యాగ్ ఉంది ఇది అది 1,00,000 అంటారు.
సో మనకి కేసు కష్టం. ఇప్పుడు భాష మీద భాషను ఎవరు కిడ్నాప్ చేసి కొట్టారో మనకి వచ్చి కేసు పెట్టి నెంబర్ పెట్టాడు అనుకోండి. అన్విక మీదకి వెళ్ళిపోయింది. అన్విక లావణ్య మీదకి వెళ్ళిపోతుంది. అన్విక మీదకి వెళ్తుంది. వెళ్ళింది అనుకోండి. కన్ఫర్మ్ ఫస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడో చెయ్యాలి, ఇప్పుడు ఎందుకు చేసింది అనుకుంటారు. సార్ మీకు ఎలా చెప్పాలి సార్, భాషకి ఎస్పీతో కష్టపడుతుంది. సో ఏదో రకంగా అతను కన్విన్స్ చేసి నన్ను చంపించడానికి అనమాట. చెప్పారు, చెప్పలేదంటే వదిలేయటం. అదేదో కొట్టించేసి ఒక యాదవ్ని బయటకు పెట్టి నా చెల్లిని ఒకప్పుడు చంపేశాడు, నా చెల్లి పేరే మౌనిక, అందుకే నేను కొట్టేశానని చెప్పింది. చనిపోయిన అమ్మాయి పేరు ఓకే కొట్టేసి అమ్మాయి పేరు మౌనిక కాదు, ఏదో చెప్పుకుంటాం. ఇవన్నీ బేస్ చేసుకుని కాదని ఏ సిఐ ఏ డిఎస్పీ ఎఫ్ఐఆర్ చేస్తాడో వాడితో నేను మాట్లాడతాను సార్. బాబా వితౌట్ లాయర్ నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళండి, వాడితో నేను మాట్లాడతాను సార్. సో నేను గట్టిగా అరుస్తా, ఎక్కడ పోయినా ఎవడన్నా సరే నా మాట అంటాడు, ఏసీ అయినా ఏడిఎస్పీ అయినా కూడా అని ఆవిడకి కాన్ఫిడెన్స్ అనమాట. నేను కొట్టిస్తాను సార్, నాకు ఏమైనా బడ్జెట్ వాళ్ళకి ఇస్తారా మీరు, నేను కొట్టించి నేను క్లోజ్ చేస్తాను. ఏం క్లోజ్ చేస్తారు? కరతో కానీ ఇలా సరదాగా కొట్టి వదిలేస్తే దానికి కోపం వచ్చి మళ్ళీ రివెంజ్ వేరే లెవెల్ లో ఉంటది. అదే పావుని కొట్టి 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 చంపేస్తే ఆనవాళ్ళు కూడా ఉండదు. మహిళా రాక్షసి. సో ఈ అమాయకురాలు పాపం ఎంత అమాయకురాలు తెలుసు కదా. ఇటువంటి అమాయకమైన ఆడకూతురికి న్యాయం చేయడానికి మన మీడియా సోదరులందరూ కూడా కొంతమంది ఎవరైతే ఇది ఎప్పుడు జరిగింది సార్? ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు. నా రికార్డు మాత్రం రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం దొరికింది ఈ రికార్డు. ఓకే. అది కూడా మస్తాన్ సాయి చింటూ గొడవబడి అక్కడ చింటూ లావణ్య కలిసి 50 లక్షలు మోసం చేయడం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మస్తాన్ సాయికి ఇతనికి గొడవ అయినప్పుడు, అంటే జనరల్గా మనం అందరం గొడవలు ఎట్టేట్టు కొట్టుకుంటాం కదా, వీళ్ళ గొడవలు ఎలా ఉంటాయంటే కొట్టుకున్న వెంటనే ఫోన్లు బిక్కుంటారు అనమాట. వీడి గుట్టులు దొరుకుతాయి కదా, వీడిని వాడు బ్లాక్మెయిల్ చేయడం, వాడు బ్లాక్మెయిల్ చేయడం, ఇది లేటెస్ట్. ఇది కూడా విన్నాను, మీరు మస్తాన్ సాయి మాట్లాడుకుంటున్నప్పుడు ఫోన్లు అట్లా ఎట్లా లాక్కుంటారు, మీరు రిటర్న్ లాక్కోలేరా? సో బేసికలీ అదే జరుగుతుంది. లాక్కొని అతని దగ్గర నుంచి లావణ్య కూడా అదే చేస్తాడు, ఎవరి దగ్గర ఫోన్ లాక్కోవడం, వాళ్ళ దగ్గర ఏమన్నా తీసుకోవడం, పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం. సో ఇతను కూడా అలాగే ఫోన్ లాక్కున్నాడు మస్తాన్ సాయి ఇతని దగ్గర. ఆ ఫోన్లో ఉన్న కాల్ రికార్డ్స్ ఇవన్నీ తీసుకున్నాడు. అలా తీసుకున్నప్పుడు ఈ కన్వర్సేషన్లో ఇవన్నీ వచ్చినప్పుడు ఏమైనా మీకు పనికి వస్తాయేమో చూడండి అని చెప్పి నాకు పంపించాడు. ఓకే. నేను ఎప్పుడు అలా చాలా పంపిస్తుంటాను నాకు మస్తాన్ సాయి కదా. కొన్నిసార్లు నా పేరు గట్టిగా చెప్పకండి, ఇదిగోండి మీకు ఒక ఆధారం అని చెప్పి చింటూ పంపించిన రోజు కూడా మీకు చింటూ మంచం కూడా వినపడలేదా, గుర్తుందా మీకు? చింటూ పంపించింది. మరి చింటూయే కదా, చింటూను ఆవిడకి మధ్య రికార్డు ఎవరు రికార్డ్ చేసుకుంటారు? ఏదో చింటూ రికార్డ్ చేసుకోవాలి, లేకపోతే లావణ్య రికార్డ్ చేసుకోవాలి. లావణ్య అయితే పంపించలేదు కదా. సో ఇలా ఈ రకంగా మనకి కొన్ని రికార్డులు అలా వచ్చినాయి. వచ్చినప్పుడు నేను ఇలా పంపించిన వాటిలో నేనేదో బిజీగా ఉండి నా పనిలో నేను ఉన్నప్పుడు, ఇంకా తర్వాత ఇలా లాయర్ ఫోన్ చేసి కొంచెం నన్ను రచ్చగొట్టేట్టు మాట్లాడాడు. లావణ్య ఏదో కేసు పెట్టింది, మీరు బయటకు వచ్చారంటే మీకు ఇది అవుతుంది అది అవుతుంది, ఏది మీరు ఏదో కుట్ర బన్ని లావణ్యని ఇరికించాలి అని చెప్పి చేశారు, ఆ రికార్డు మా దగ్గర ఉంది, అది నేను బయట పెడతానంటే ఏ రికార్డు ప్లే చేయి అంటే అది ఏదో ప్లే చేస్తే నేను ఎక్కడ ఇరికిచ్చాను, నేను ఎక్కడ చెప్పానని చెప్పి చూపించానంటే అతను నేను ఒకవేళ లేకపోతే నేనే వెళ్ళి పెట్టేస్తానంటే, సరే వెళ్ళి పెట్టేస్తానంటే వెళ్ళి పెట్టు అని నేను అనలేదు కదా. నేను పెట్టానే అనలేదు, టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుందా అని అడిగినట్టు ఉంది దాంట్లో. అప్పటికి నాకు తర్వాత కంప్లీట్ కాన్వర్సేషన్ కూడా గుర్తుంది, అది ఎడిట్ చేసి పట్టుకొచ్చారు. మధ్యలో కాన్వర్సేషన్ ఏంటంటే పడా లక్ష్మి అక్కడే ఉందా, ఉంటే ఆ అమ్మాయి కూడా తీసుకుంటుందా, తీసుకుని ఉండొచ్చు, ఎందుకంటే ఆ అమ్మాయికి కానీ ఇది కొడుతుంది అనేది క్లారిటీ లేదు నాకు. సో ఉంటుందా అక్కడ చేస్తుందా అని అడిగితే ఈయన చూడలేదు, మస్తాన్ సాయి చూడలేదు. కానీ ఇతర కాన్ఫిడెన్స్ ఏంటంటే ఖచ్చితంగా లావణ్య దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి అది నోట్లో పిల్ వేసి ఇది చేస్తుంది అనేది. సో కాబట్టి ఖచ్చితంగా టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుందా అని అడిగే ఆ కట్ అక్కడి నుంచి ఇక్కడికి పెట్టి లక్ష్మి పడాలా ఉండేలా చూసుకోండి అన్నట్టుగా, లక్ష్మి పడాలా కూడా ఉంటే బెటర్. ఒకటేసారి నన్ను కూడా టార్గెట్ చేస్తుంది అంటే నా మీద రకరకాల ప్లాన్లు, ఇది బయటకు దొరికిన ప్లాన్, బయటకు దొరకకుండా చాలా ప్లాన్లు వేసింది. అందులో మొన్న ఆంధ్రప్రభ ఆఫీస్ కింద కొట్టింది ఉంది కదా, ఇలాంటి ప్లాన్ అది. ఎందుకు లక్ష్మి పడాలని మీ మీద ఎందుకు టార్గెట్ చేయాలి? మీరు చాలా మందితో మాట్లాడారు, చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, అభిమానులు ఉంటారు, ఈమె ఎందుకు మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తుంది? బేసికలీ ఈ అమాయకమైన మహిళ విన్నారు కదా ఎంత అమాయకమైన మహిళ. పాపం ఈ అమాయకమైన మహిళ ఎంతోమందిని ముంచి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజి తర్వాత అలా అలా దాటుకుంటూ ఫైనల్గా ఇవేమి తెలియక మా దగ్గరికి వచ్చింది. చాలా అదే అమాయకమైన మొక్కలతో నటించుకుంటూ మా వెబ్ సిరీస్లో గురూజీ అనేది మమ్మల్ని, మేమేదో స్క్రిప్ట్ వర్క్లో అప్పుడప్పుడు వచ్చి కూర్చున్నది, నాకు ప్రొడ్యూసర్లు తెలుసు, నేను సినిమా తీస్తా, నువ్వే నా హీరో, ఇలాంటి మాటలన్నీ చెప్పుకొని సరే ఫైనల్గా కొంత చనువు ఉండేది.
ఒకసారి ఒకనొక టైంలో ఆవిడ హాస్టల్ ఎక్కడో ఉండేది, ఒక అదే పీజీలో. అక్కడి నుంచి వెకేట్ చేసి ఇక్కడికి మా అపార్ట్మెంట్ అదే ఆఫీస్ ఏదైతే ఉందో. మీకు పెళ్ళైంది అప్పటికి? నాకు పెళ్ళైన విషయం ప్రపంచం అంతా తెలుసు. ఇది జరిగింది లాస్ట్ ఏప్రిల్. ఆమెకి మీకు పరిచయం అయింది, అప్పటికి పెళ్ళైందా? నాకు పెళ్ళైంది, పాప కూడా ఉంది కదా అప్పటికే. ఓకే. మా పాపతో కూడా ఆడుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి ఈవిడ. అంటే జస్ట్ మీ ఇద్దరికి సంబంధించినవి ఫొటోస్ అనేవి బయటకు వచ్చాయి. మరి అదే కదా మీకు లేదు ఈ మధ్య ఎవరో పాపం బయట పెట్టిన దాంట్లో మహా పుణ్యాత్మలు అవి కూడా బయట పెట్టారు. ఈవిడ ఎస్పీ తోటి చాట్ చేస్తూ ఉంటుంది. అందులో అంత కూడా పద్ధతిగానే ఉంది. సార్ భాషా గారి డాటర్ సార్ అని చెప్పి కారులో నేను మా అమ్మాయి ఉన్నప్పుడు ఆ ఫోటో తీసుకొని మేము ఇస్తాం అనమాట. సో బేసికల్లీ ఒక హెల్దీ రిలేషనే, ఒక వాత్సల్యంతో ఉండేది. బేసికలీ 22 ఏళ్ళు 23 ఏళ్ళ పిల్ల, నీ అంత పిల్ల ఎట్లా ఉంటుంది, నేను ఎట్లా నీతో మాట్లాడతాను అలాగే ఉండేది. సో అటువంటి టైంలో ఈ అమ్మాయికి మీకు ఒక కాల్ వినిపిస్తా సరదాగా, అంటే నేను ఏదో కవరప్ చేసుకోవడానికి అన్నట్టుగా కాకుండా మీకు కాస్త నిజాలు తెలియాలి కదా. ఒకటి పిక్ కార్లో మీ ఒళ్ళో కూర్చొని, దానికన్నా ముందు మీరు ఇది తెలుసుకోవాలి అది ఎప్పుడు అనేది. అంటే దాని ముందు వెనకాల కట్ చేసి కరెక్ట్గా అదే పెట్టి, అది ఒళ్ళో కూడా కాదు, మీరు కరెక్ట్గా అంటే ఈ పక్కన ఉంటుంది ఇట్లా పెట్టుకుని ఏదో ఆ పాట వస్తుంటే ఆకాశాన ఎగిరేమైనా ఏదో పాట, ఆ పాటకి ఏదో రీల్ లాగా చేస్తుంది ఆ పిల్ల. బేసికలీ ఆవిడ నేను డైరెక్టర్, నేను అలా చేసుకుంటా ఇలా చేసుకుంటా తీసుకుంటా ఉంటుంది అది. కాకపోతే బేసికలీ అక్కడ అంత స్పేస్ లేదు, ఆవిడ తీసుకున్నారు. మీకు ఇది వినిపిస్తాను, మీకు అర్థమవుతుంది. దీని జస్ట్ ముందు మీకు ఇది విషయం ఏంటంటే, మేము ఒక ఆఫీస్ తీసుకొని అక్కడ స్క్రిప్ట్ వర్క్ అంతా చేసుకుంటున్న టైంలో ఆ పక్క పోర్షన్లో మా బామ్మర్ది ఉండేవాడు. యాక్చువల్లీ వాడే మాకు ఇక్కడ ఖాళీ ఉందని చెప్పి మాకు ఇప్పించాడు ఆఫీస్. సరే మా బామ్మర్ది సోలోగా ఒంటికేసి వండుకోమగాడు. కొన్నాళ్ళకి వాడికి పెళ్లి కుదిరిన తర్వాత వాడు ఆ సింగిల్ బెడ్రూమ్ వెళ్ళి సరిపోదు అని చెప్పి వాడు మూవ్ ఆన్ అయిపోతున్నాడు. అప్పుడు అది ఖాళీ అయింది. ఖాళీ అయినప్పుడు గురూజీ నేను వచ్చి ఉండొచ్చా ఏదని అడిగింది. అంటే ఓనర్తో మాట్లాడించాను. అది కూడా ఇది ఒకసారి వినండి. అప్పుడు ఆవిడే ఎలా రావాలనుకుందాం. షూటింగ్ కంటిన్యూ అవుతుండే దాకా. నిన్నటిదేనా గురూజీ? నిన్నటిదే. ఏమైంది గురూజీ? 2-3 షాట్లు ఇంకా పెండింగ్ ఉండిపోతే అవి ఇందాక ఫినిష్ చేసాం అనమాట. ఇందాక నేను ఫోన్ చేస్తే మళ్ళీ ఇంకా రేపు కూర్చున్నాం గురూజీ. సరే, నో ప్రాబ్లం. రెస్ట్ తీసుకుంటాను గురు. అంటే నాకేం ప్రాబ్లం లేదు గురూజీ, మీరు నిన్నటి నుంచి ఇంకా తిరుగుడు మీద ఉన్నారు కదా గురూజీ. అయ్యో అలాగే. కొంచెం రెస్ట్ తీసుకోండి. ఇంకో కార్కి పోవాలి. ఏముంది గురూజీ? కార్ అయింది ఇవాళ, వోక్స్ వ్యాగన్. అందే ఉంది గురూజీ. సాయంత్రం 4 o'clock ఏం చేస్తారు గురూజీ? వెళ్ళి ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూనా గురూజీ? మీ ఆఫీస్ లోనా గురూజీ? లేదు, షోరూమ్. గురూజీ మీ ఆఫీస్కి వెళ్తే కనుక ఫిల్లోస్ తీసుకురండి గురూజీ. నేను ఫ్లాట్ షిఫ్ట్ అయిపోతే పని చేస్తే. ఇప్పుడు అమ్మ నాకు ఎన్ని కావాలి తీసుకొస్తాను. రెండే కాదు, ఇంకా కావాలి కూడా తీసుకొచ్చి. వీళ్ళు ఇంకొకటి తీసుకొచ్చి చాలు గురూజీ. కింద పెట్టి కొనుక్కుని హ్యాపీగా చేసుకుంటాను గురూజీ. ఈ మంత్ ఖచ్చితంగా షిఫ్ట్ అయిపోతాను గురూజీ. నేను నిన్న కూడా తనకు ఫోన్ చేసి నాకు డబ్బులు రెడీ చేసి ఖచ్చితంగా షిఫ్ట్ అయిపోతానని చెప్పాను గురూజీ. 4 floors అంటే టిఫిన్ కి ఒకసారి, ఆఫీస్ కి ఒకసారి దిగలేకపోతున్నాను గురూజీ. అందరూ మీ మెట్లు అనుకోండి ఈజీగా ఉంటాయి, ఈ మెట్లు కొంచెం వంకరగా ఉంటాయి కదా గురూజీ, అందుకని గురూజీ. దాని గురించి థ్యాంక్ యూ గురూజీ. అండ్ రేపు కూర్చున్నాం గురూజీ. నేను స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ ఉంది గురూజీ. అన్ని నేను కూడా ఇక్కడి నుంచి వర్క్ చూస్తారు కదా గురూజీ. గురూజీ నిన్న టిప్లర్ కూడా ఆఫీస్కి వెళ్ళాను గురూజీ, మాట్లాడాను గురూజీ. హ్యాండ్ ఇవ్వకూడదు, డేట్లు వేసి పెట్టారంటే క్లియర్ గా స్టోరీ నా దగ్గర పెట్టు, ఒకసారి కూర్చున్నాము సండే అలాగా డేట్స్ రాసిస్తాన్నాడు గురూజీ. అంతేకాకుండా త్రిపులర్ రైటర్ అది విజయన్ ప్రసాద్ గారి ఆఫీస్ లో వాళ్ళు కూడా స్టోరీ మొత్తం చదివి తప్పులు చెప్తామన్నారు గురూజీ. ఈ 2 పనులు చేస్తే మనకు కొంచెం దారిలో పడిపోద్ది గురూజీ. తనని పిలిపించి నీట్ గా టైప్, నేను పక్కన టైప్ చేయించుకుంటాను గురూజీ. తను రాత్రి ఉంటే రాత్రి, పగలుంటే పగలు, కథల కన్నా అక్కడ కూర్చుని దగ్గర నేను చదివి చేయించుకుంటాను గురూజీ. ప్లీజ్ గురూజీ. సంజయ్ అని మా అక్కడ రైటర్. ఇది గురూజీ అంటే నాకు గురూజీ విన్నప్పుడల్లా నాకు బ్రహ్మానందం గారి డైలాగ్ గుర్తొస్తుందండి. ఎంత పద్ధతిగా ఇప్పుడు మేము మాట్లాడుతున్న తీరు, బయట మీ గురించి చెప్తుంది ఆ స్లాంగ్, ఇక్కడ ఆ గురూజీ అంటుంటే నాకు బ్రహ్మానందం గారు ఇలా వినిపిస్తున్నారు. అదే కూడా చెప్తా. ఈవిడ కంప్లైంట్లో రాసిన దానికి ఏంటంటే, నేను మా ఇంట్లోకి పోయి తీసుకొని మా ఇంట్లో పెట్టుకొని మా ఆవిడ చెల్లెలని చెప్పాను ఈవిడికి.
మావిడ చెల్లెలు అని చెప్పానంట, ఆ పిల్లలందరూ వేరే వేరే మా బ్రదర్ పిల్లలు అని చెప్పానంటే ఏంటంటో రాసుకొచ్చింది కంప్లైంట్. బట్ బేసికలీ ఇది అక్కడ మా అపార్ట్మెంట్ కాదు, అవతల ఎక్కడో మా ఆఫీస్ ఉంటే ఆ ఆఫీస్ పక్క పోర్షన్లోకి రావడానికి చేసిందనమాట. ఓనర్తో కూడా నేను మాట్లాడిచ్చేవాడితో, నేను డైరెక్ట్గా వచ్చేసి మా రూమ్లో ఉండమ్మా ఇట్లాంటివి చేసింది కూడా లేదు. ఓకే, చెప్పారు మాది శంకవరం అండి, ఇంటి పేరు పడాల. ఓనర్ ఓనర్తో మాట్లాడుతుంది. డిస్టిక్. ఓకే, కాకినాడ డిస్టిక్. మాది కాకినాడ, మా మదర్ వాళ్ళది వైజాగ్. ఓకే అండి. అంటే ఇప్పుడు ఎవరు, మీరు మీ ఫ్రెండ్ ఉంటా అంటున్నారా? నేను నా ఫ్రెండ్ ఇద్దరు ఉంటామండి. యాక్చువల్ గా అంటే ఆ అమ్మాయి వస్తుంది, సార్ వికెట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి వస్తానని చెప్పింది. అంటే సార్ కి వర్క్ అయిపోయింది మేడం, ఇక్కడ పోస్ట్ ఒక స్టూడియో రన్ చేసుకునే వాళ్ళు. వర్క్ అయిన తర్వాత లేదమ్మా మీరు అమ్మాయితో ఉంటానంటే ఉండండి, నాకు వర్క్ ఇంకా పని లేదు అనేసి అంటే నేను నా ఫ్రెండ్ ని తీసుకొచ్చుకుంటాను సార్ అనేసి చెప్పాను మేడం. సో అందుకని మీరు ఈరోజు వచ్చారు అన్నారు, అందుకని అయ్యో ఆ రూమ్ నేను క్లీన్ చేయలేదు ఏమనుకుంటారా అని చెప్పి నేను అన్నాను మేడం. అంటే సార్ మొన్ననే వికెట్ చేశారు మేడం, ఇంకా ఊరు ఉండడం వల్ల టూర్ బయటికి రావాలి అనేసి నేను చూసుకోలేదు మేడం, సారీ మేడం. సో బేసికలీ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేము వికెట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి అక్కడ జాయిన్ అవడానికి అడిగితే నేను ఓనర్తో మాట్లాడి ఆమె ఈ రాసిన కంప్లైంట్ మీరు చూడాలి. ఎన్ని పచ్చి అబద్ధాలు ఎట్లా రాసిందంటే మీరు ఆ కంప్లైంట్ కూడా ముందు ఒకసారి చూడాలి. బేసికలీ నేను మా ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టినట్టు. సరే, ఇక్కడ జరిగిన మీకు అసలు సీన్ దగ్గరికి వస్తారు. సో ఇప్పుడు ఈవిడ అక్కడి నుంచి షిఫ్టింగ్ చేసుకుంటుంది. ఆల్రెడీ ఒక ట్రాలీ నిండా నింపింది గంప, ఇంకా ఏవో ఉన్నాయి గురూజీ మీరు వస్తే నాకు కొంత హెల్ప్గా ఉంటుంది, కొన్ని బ్యాగులు ఉన్నాయి అన్ని సర్దేశాను గురూజీ, మొత్తం ట్రాలీలో మిగతా 2 బ్యాగులు ఉన్నాయి గురూజీ, అవి మాత్రం కార్లో తెచ్చుకుందాం, కొంచెం ఏవో గాజు సామాన్లు గిఫ్ట్లు ఏవో ఉన్నాయి పగిలిపోతాయి గురూజీ. సరేమో వస్తున్నా అని చెప్పి వెళ్ళా. పక్కనే వెళ్ళినప్పుడు అక్కడ సరే అన్ని పెట్టింది, మొత్తం వెనకాలంతా నింపింది, డిక్కి నింపింది, పక్క సీట్లో కూడా నింపేసింది, పక్క సీట్లో నింపింది. కూర్చుంది. బట్ కూర్చుంటే ఈ హ్యాండ్ బ్రేక్ తగులుతుంది ఆవిడకి, ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆవిడ ఎన్నాళ్ళ నుంచి పేరబెట్టింది మహాతల్లి, మొత్తం బొద్దింకలు పట 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 చిన్న చిన్న బొద్దింకలు మొత్తం కానిండా, అది తీసుకోవడానికి నాకు చలవలు పట్టింది. సరే ఆ టైంలో ఆవిడ సరే వచ్చి ఈ పక్కన కూర్చుంది. సరే పోన్లే అదొక సిచ్యువేషన్ తప్ప దాన్ని ఆవిడ ఇలా ఇంత తెలివిగా అక్కడ స్పేస్ లేదు వారు తీసుకున్నాను నేను ఎందుకన్నానంటే, తర్వాత అలా అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ అంతే వస్తున్నప్పుడు ఆవిడ తీసుకున్న వీడియో అది. మీరు కావాలంటే మొత్తం పెట్టమనండి, వెనకాల మొత్తం లగేజ్ ఉంటుంది. ఆవిడ మీరు ఆ వీడియో అసలు పూర్తిగా గమనించి ఆవిడ ఇట్లా పెట్టుకొని తీసుకున్నప్పుడు ఇట్లా తిరిగినప్పుడు కూడా నేను ఆవిడకి ఎక్కడ తగులుతానని చెప్పి నేను ఇట్లా వెనక్కి వెళ్తుంటాను. జాగ్రత్తగా గమనించండి దయచేసి. సో మీకు ఆవిడ కూర్చుంది కూడా ఇక్కడ ఈ పక్కన ఎక్కడ కూర్చుంది, ఎందుకంటే అక్కడ ఇట్స్ ఫుల్. మీరు 7 సీటర్ ఆటోలో పోతున్నప్పుడు ఎలా కూర్చుంటారు ఊళ్ళల్లో? నా పరిస్థితి ఆ రోజు అదే. బేసికల్లీ మొత్తం లగేజ్ నిండిపోవడం వల్ల జరిగిన అది అంతే తప్ప, అది తీసుకొని ఆవిడ చాలా క్రియేటివ్గా కానీ కాకపోతే అక్కడ ఆవిడే ఇట్లా వెనకాల ఇట్లా చేసుకుంది, ఆవిడే వీడియో తీసుకుంటే తప్ప నేను ఎక్కడ కూడా ముద్దులు పెట్టుకున్నట్టు హగ్గులు చేసుకున్నట్టు అలాంటిది ఏమన్నా ఉందా? ఇంకా గోడ కట్టినట్టు చెప్తారు అబద్ధాలు. ఇప్పుడు అంటే పోలీసుల రియాక్షన్ ఏంటి ఆమె పెట్టిన కేసు మీద? అప్పుడే తప్పుడు కేసుని అర్థమైంది, అప్పుడే తీసేశారు. ఎందుకంటే వాళ్ళు క్లియర్ కట్గా రాశారు. ఇవన్నీ రాసినప్పుడు నేను ఆల్రెడీ సార్ మీ స్టేషన్లో 3 నెలల క్రితం 4 నెలల క్రితం ఈ అమ్మాయి మీదే నేను కేసు పెట్టాను, మొత్తం చూసుకోండి అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకున్నారు. దీంట్లో ఏం రాసింది ఈవిడే కంప్లైంట్లో మా ఆవిడని చెల్లెలని చెప్పి చేసింది కదా. ఆ కంప్లైంట్లో నేను ఇచ్చిన కంప్లైంట్లో అన్ని సాక్ష్యాలు ఇచ్చాను. దాంట్లో ఆ సాక్ష్యాలు ఇచ్చినప్పుడు దాంట్లో క్లియర్ కట్గా ప్రతి దానికి ఇచ్చారు, అన్నీ ఉంది. నాకు పెళ్ళైనట్టుగా ఈవిడికి తెలిసిన విషయం కూడా ఆవిడికి తెలిసినట్టుగా ఉన్న సాక్ష్యం ఏంటంటే, ఈవిడ సైకోలాగా బిహేవ్ చేస్తూ గంజాయి కొట్టి అన్ని చుట్టూ పగలగొట్టి ఇవన్నీ కూడా అవి కూడా చెప్తా. ఆ ఎపిసోడ్ ఏంటంటే ఆవిడ మెల్లగా నా మీద లవ్ డెవలప్ చేసుకొని నన్ను పెళ్లి చేసుకుంటావా వస్తావా, పిల్లల్ని చంపేస్తా చేతబడి చేయిస్తా, ఇలా రకరకాలుగా సూసైడ్ చేసుకుంటా లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు భయం పుట్టింది. సో ఎందుకైనా అయ్యో పోతే పోయి వల్ల కదా ఇంకా నేను అన్ని పనులు మానుకొని తిరుగుతూ ఉండలేను. ఆఫీస్ పనులు ఉన్నాయి,
ఏం చేసుకుంటా నాకు ఇది ఒకసారి forward చేయండి. తీసుకెళ్ళి మీ ఇంట్లో శవాన్ని అప్పగించి అమ్మ ఇదైంది మేము చేయగలిగింది చేసాం, ఇంకా నా వల్ల కాదు అంతే, మీరు కొడితే కొట్టండి తిట్టండి, దీంతో ఉండడం కన్నా దేంతో అయినా జైల్లో ఉండడమే బెటర్. అది ఏదైనా చేసుకోవాలి. ఇందాక డోర్ ఓపెన్ చేయనప్పుడు సారీ నువ్వు నాకు కావాలి ఈ అబద్ధాలు ఎందుకు చెప్పావురా? సో డోర్ ఓపెన్ చేయకుండా నేను చచ్చిపోతానని చెప్పి ఫస్ట్ ఫోన్ చేసింది. డోర్ ఓపెన్ చేయి ఎక్కడ వస్తుందమ్మా, అక్కడ వస్తే మళ్ళీ మాకు ప్రాబ్లం కదా, నేను పెట్టించాను ఆ అమ్మాయిని, విన్నారు కదా. అంటే నేను కావాలని చెప్పి ప్రేమిస్తున్నా అని చెప్పి అప్పుడే ఓపెన్ చేస్తా. ఏంటి అప్పుడు చెప్పిన మాట పట్టుకొని అప్పుడు ఎందుకన్నావురా? అది పూర్తి వీడియో లేదు సార్, ఉండాలి, అది కూడా మీకు చూపిస్తా. ఆవిడ అసలు లిటరల్లీ కత్తి చూపిస్తూ ఉంటుంది ఇట్లా, ఇంకో పక్క మెడిసిన్ నిద్ర మాత్రలు ఇట్లా వేసుకుంటూ ఉంటుంది. ఈ బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకొని బలవంతంగా ప్రేమలు పుట్టించి, అబ్బాయి సైకోతనం కూడా కాదు, మీకు చాలా తెలివితేటలు ఏంటంటే పెళ్లి చేసుకో అని చెప్పి సరే పెళ్లి చేసుకొని ఒప్పుకున్న తర్వాత నువ్వు నన్ను చేసుకుంటా అన్నావు కదా అని చెప్పి నిన్ను నానా రకాలుగా టార్చర్ చేస్తారు. వదిలించుకుందామంటే నాకు ఇంత ఇవ్వు, అది లెక్క. ఆల్రెడీ పెళ్ళి అయ్యిందని తెలిసి పిల్లలు ఉన్నారని తెలిసి ఇదేం పైశాచికత్వం సార్, నాకు అర్థం కాదు. అదే అడిగాను. ఆమె ఇట్లా పడిపోతుంటే నేను డోర్ ఓపెన్ చేసి అర్జెంట్గా డాక్టర్ దగ్గర పోదాం పదా అని నా ఒకటి, అక్కడ మనిషి ప్రాణం పోతుంది, ఇంకొకటేమో నా మీదకి వస్తుంది అక్కడ ఏదన్నా అయితే. పోదాం పద డాక్టర్ దగ్గరికి అంటే నువ్వు నాకు రాసి అంటది. ముందు వెనక నీకు ఏం కావాలి చెప్పని చెప్పి సరే ఏదో వైట్ పేపర్ ఒకటి తీసుకొచ్చి సంతకం పెట్టేసి తీసుకుపో నీకేం కావాలి ఇప్పుడు పద అంటే అప్పుడు ఏం చెప్పి పక్కన పెట్టుకొని నేను ఒక 3-4 వేసుకున్నా, నాకేం కాదు, నాకు ఇది అలవాటే, ఇది వినండి. నాకు పెళ్ళి తెలిసి నాకు పిల్లలు ఉన్నారని తెలిసి ఇవన్నీ తెలిసే నేను వచ్చానని చెప్పి నువ్వే రాసుకున్నావు, నన్ను అడగక్కర్లా. నేను మీ వెంట పడి నేను మిమ్మల్ని గెలికి నేను మిమ్మల్ని అన్నాను, నేను మిమ్మల్ని అడిగాను ఇది నాకు కావాలని, అంతే. అవునా, రోజుకు ఒక మాట మాట్లాడుతున్నావు కదా, ఇవాళ పిల్లల్ని వదిలేయమంటావు, పిల్లల్ని చంపేయమంటావు. నా ప్లేస్ రీప్లేస్ చేయగలిగింది భార్గవి ఒక్కతే, కాబట్టి తను వదిలేమంటున్నాను. నీ ప్లేస్ రీప్లేస్ చేయడం ఏంటన్నా, ఆవిడ ప్లేస్ ఏనా? దాని ప్లేస్ బలవంతంగా నా చేత రాయించి అగ్రిమెంట్ వేసుకున్నావు, చూసుకో. నువ్వేం చేస్తావు, మీ ఇంటికి వెళ్ళి నీ సర్టిఫికేట్ పట్టరా, విడాకులు అయిపోయింది నాకు అని క్లియర్ తీసుకురా, నేను అప్లై చేస్తాను. రాసుకున్నావు క్లియర్ గా. ఏదో రోడ్ చచ్చి ఊరుకుంటే తెలుస్తుంది నీకు, చావాలి అదే జరిగింది. కొంప కొల్లేరు అవ్వాలి, సర్వనాశనం అయితే తప్ప నీకు తెలీదు. ఇంకా ఆవిడ లైఫ్ లో చెల్లం కాదు, చచ్చిపోవాలి, అది చావాలి, తర్వాత నువ్వు చావాలి. భార్గవి అంటే మీ వైఫ్. సో బేసికలీ ఆవిడకి తెలుసు ఆవిడ ఏం రాస్తుంది కంప్లైంట్లో తెలీదు అని. అంటే బేసికలీ అంటే జస్ట్ క్లియర్ కట్ ఒక ఎక్స్టార్షన్కి కావాల్సిన ఇవన్నమాట. అంటే మనుషుల్ని ఫస్ట్ ఏం చేస్తారంటే సూసైడ్. ఆమె ప్లేస్ ని భార్గవి గారు రీప్లేస్ చేసేది ఏంది? సో భార్గవి ప్లేస్ ని ఆవిడ రీప్లేస్ చేస్తుందంట. నా ప్లేస్ కి ఈక్వాలిటీ ఉండేది ఎవరు అంటే భార్గవి గారు. అంటే నీ ప్లేస్ ఎక్కడ ఉంది అక్కడ? ఇలాంటివి జరిగినప్పుడు నేను ఏం చేశాను, అప్పటికి కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికన్నా ముందు నేను ఏం చేశానంటే, ఇదేదో ఎవరికైనా కొంచెం సైకోలాగా అనిపించిందా లేదా, ఇది ఒకటే కదా, ఇలాంటివి చాలా రికార్డులు ఉన్నాయి. నేనేం చేశానంటే, సరే ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పెంట చేసుకోవడం కన్నా వాళ్ళ అమ్మ వాళ్ళకి అప్పగించేద్దాం ఈ అమ్మాయిని అని చెప్పి, ఈ షూటింగ్ల కోసం లొకేషన్ చూద్దాం అది ఇది అని చెప్పి, అక్కడ తుని దగ్గర లంబసింగి ఉంది, లంబసింగిలో మంచి లొకేషన్స్ ఉంటాయి, ఒకసారి మనం చూద్దాం అని చెప్పి ఆ మాట ఈ మాట చెప్పి అక్కడ తీసుకుపోయి అడిగి వచ్చిన పని అని చెప్పి ఆ తుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ కూర్చొని, నేను ఇంటికి రమ్మంటే రాదు కదా, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలంటే రాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళ నాన్న వాళ్ళ ఫోన్ నెంబర్ కనుక్కోవడానికి నాకు పెద్ద తల ప్రాణ తొక్కొచ్చింది. లక్ష్మీ పడాలి వాళ్ళ నాన్నగారిది. సరే మొత్తానికి అయింది, ఇట్లా ఫోన్ చేసి ఇట్లా అంతా సైకోలాగా చేస్తుందండి, మీరు వచ్చి తీసుకెళ్ళండి, మీ అమ్మాయిని తీసుకొచ్చాను హాస్పిటల్. ఈ వ్యవహారం అంతా వాళ్ళ నాన్నకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. నేను చెప్తే మేము ఇక్కడ లేవండి, మేము ఏదో ఊళ్ళో పెళ్ళికి వెళ్ళామండి అదని ఏదో చెప్పాడు. సరే ఇంకా డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చొని, నాకు వద్దు, నేను కంప్లైంట్ ఇచ్చేసాడు, ఇట్లా నన్ను థ్రెటన్ చేస్తుంది ఇవన్నీ కూడా. ఆమె జస్ట్ బయట కూర్చోబెట్టి ఏం తెలియకుండా జస్ట్ ఇప్పుడే వస్తాను పలానా లోపలికి వెళ్ళి ఆయన కంప్లైంట్ ఇచ్చారు, ఇది బయట కూర్చొని సైకో, మీరు ఆవిడని ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో అప్పగిస్తారా, రీహాబ్కి పంపిస్తారా, మీ ఇష్టం అని చెప్తే
అప్పుడు బయటకు వచ్చిన తర్వాత బండి కట్టండి, ఆటో కట్టండి, ఇక్కడి నుంచి దగ్గరే పక్కనే ఊరు తీసుకెళ్ళి అంటే నేను మా ఇంటికి వెళ్ళను అని చెప్పి ఒక చంద్రముఖిలాగా ఏవో అరేంజ్ చేస్తే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే ఆమె ఎక్కడ కావాలంటే అక్కడ పంపించండి ఆయన మాకు ఇవ్వండి అన్నప్పుడు తర్వాత మళ్ళీ పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్న వాళ్ళని కూడా వాకప్ చేస్తే వాళ్ళ నాన్న ఇచ్చిన స్టేట్మెంట్ వీడియో స్టేట్మెంట్ డిప్రెషన్ ఉంటుంది సార్. అదే ఆ విధంగా మాట్లాడుతుంటారు. అలా కాదండి, మార్నింగ్ మాట్లాడినప్పుడు ఏమైంది? అప్పుడు కట్టకు పెళ్లి చేసిన కానీ మేము బోనం చేసామని చెప్పేసి మీరే ఎలా పెళ్లి చేసారు, నాశనం చేసి అలా ఎలా ఇంటికాడ సీగో చేసుకోవడం మొత్తం మాత్రం మింగడం అది ఇది ఇస్తుంది. మీరు నన్ను నాశనం చేసి నా బతుకు అలా చేసారు అలా చేసేసారు అని తెచ్చిపోయి అప్పటి నుంచి కొంత మెంటల్గా తయారవుంది. ఎంతకాలం నుంచి? పెళ్ళి అయిన తర్వాత ఒక సంవత్సరం పెళ్ళి ఎప్పుడైంది? పెళ్ళి 3 ఏళ్ళు వద్దామండి. 3 ఏళ్ళ? 2 ఏళ్ళు. ఓకే. అమ్మాయి ఇష్టపడే చేసుకుందా లేకపోతే అన్న లవ్ చేసిందట? లవ్ చేయలేదు, ఎట్టుగా మేమే పూసి చేసామండి. చేసుకొని అన్నదండి. ఇంకా అన్ని పూర్తి చేసిన తర్వాత బల్లి దగ్గరికి వచ్చిన తర్వాత అని బొల్లుని చేసేసాం. చేసేసిన తర్వాత ఆడికి వెళ్ళిన తర్వాత బాగానే ఉన్నారు, అన్ని వచ్చిన కదా అలాగ ఒకటి గొడవలు మామూలుగా కామ్గా మా అబ్బాయిని తీసుకొచ్చేసాడు. వాళ్ళు ట్రైన్ ఎక్కించారు. వాళ్ళు ఏమన్నారు? ఈ అమ్మాయికి ఇష్టం లేక రావట్లేదు అన్నారా లేకపోతే ఆ అబ్బాయి ఇష్టం లేక రావద్దన్నాడా? ఇదిగో వస్తాడు అదిగో వస్తాడని సంవత్సరం నడిపాడండి. వాళ్ళు వస్తారు రేపు వస్తారు. ఇప్పుడు గొడవ చెప్తారు కదా. సరే ఇప్పుడు అది ఓకే, ఆ గొడవ ఓకే. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి అమ్మాయి కండిషన్ ఏంటి? ఇప్పుడు ఎవరి దగ్గర పని చేస్తుంది, ఏం పని చేస్తుంది? అదేంటంటే మా కాడించి అలిగేసి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉన్నారంట, ఆడికి వెళ్ళిపోయిందని తెలిసింది. అబ్బాయి అమ్మాయా? అమ్మాయి. ఎక్కడ ఉంటుంది అమ్మాయి? పేరు చెప్పారు. ఆ అమ్మాయి నంబర్ ఉందా మీ దగ్గర? అసలు ఏ అమ్మాయి నంబర్ లేదండి, మాకు ఏ నంబర్ ఏదో అలాగే చెప్పారు ఆయన ఇచ్చినా ఏం తెలుస్తుంది. ఈ ఎప్పుడన్నా ఈ నంబర్ ఉంటుంది శాంతి సైడ్ రాతే లేదు. చేసినప్పుడు ఏం మాట్లాడుద్ది? నచ్చితే ఏం చేస్తున్నారు బాగున్నారా అంటది, నచ్చకపోతే మీ గురించి నా జీవితం నాశనం అయిపోయింది, నేను అందరూ చెప్పుకుంటున్నారు, నేనే ఎలా అయిపోయాను, అందరూ బతుకులు చెప్పుకున్నా, వాళ్ళు అలా చేసుకుంటున్నారు, వీళ్ళు పిల్లలతో ఉన్నారు, వాళ్ళ పిల్లలతో ఉన్నారు, దేవుడు బరువాది వేసింది, నేను బాగా అప్పటికే చచ్చిపోతున్నాను బతుకున్నా అంటారు. చచ్చిపోతున్నాను బతుకున్నా అంటే పక్కన నెంబర్ అనేవ్వలేదు, మా నెల గొప్పని వెళ్ళి చేద్దామంటేనే అది చచ్చిపోయిన ఏం చేసిన దిక్కైతే నేను కొంచెం బాధపడి ఊరుకుంటే ఇంకా అలా ఊరుకుంటే మళ్ళీ ఎప్పుడో ఇంక వీళ్ళు ఏడుతూ ఉంటారని చెప్పేసి బాగానే ఉన్నా. సో బేసికల్లీ 3 ఏళ్ళ క్రితం పెళ్లి చేసాము, అమ్మాయికి ఇట్లా సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు చేయి కోసేసుకుంటుంది, మాత్రలు మింగేస్తూ ఉంటుంది, ఇది రెగ్యులర్గా అలవాటు ఆవిడకి. అందుకని మేము ఎప్పుడు దగ్గర రానివ్వలేదు అని చెప్పి వాళ్ళ నాన్న కూడా దండం పెట్టాడు పోలీసులు వెళ్ళినప్పుడు. ఈ రికార్డు ఉంది పోలీస్ స్టేషన్లో. ఆవిడ ఇంకొకసారి శేఖర్ భాష జోలికి వెళ్ళను, నాకు పెళ్ళయింది, శేఖర్ భాషకి పెళ్ళిందని నాకు తెలుసు, నేను ఇంకోసారి నేను శేఖర్ భాష జోలికి వెళ్ళని చెప్పి ఆవిడ పోలీస్ స్టేషన్లో రిటర్న్గా రాసి సంతకం పెడితేనే నేను కదిలే. నాకు వద్దు సార్, రేపు అమ్మాయి చచ్చిపోయినా లేకపోతే నన్ను చంపేసినా ఏదైనా సరే మీరు రెస్పాన్సిబుల్ అని అడిగి నేను అక్కడ సీని. నేను ఇప్పటిదాకా ఆమెకు పెళ్లి కాలేదేమో అనుకుంటున్నాండి, నాకు ఇప్పుడు ఆమె చెప్పి పెళ్ళి 3 ఏళ్ళు, అయ్యో ఇంకో పెళ్లి కూడా అయింది తర్వాత సుశాంత్ అనే అబ్బాయితోటి. ఇలాంటి క్రిమినల్ మెంటాలిటీ, దానికి తోడు ఒక సైకో, ఇలాంటి లక్షణాలు అన్నీ ఉన్న మహామహిళకి పాపం పెళ్ళయి ఇద్దరు వదిలించుకున్న తర్వాత మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని టార్చర్ చేసింది. ఇద్దరెక్కడ, అయ్యో తర్వాత మధ్యలో ఇంకొకతను అట్లా 4, 5, 6. అయ్యో అసలు నేను మా వెబ్ సిరీస్కి వచ్చినప్పుడు నాకన్నా ముందు మా హీరోగాడు బలి అయిపోయి వాడిని రకరకాల బ్లాక్మెయిల్ చేస్తే వాడు తట్టుకోలేక వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 5 లక్షలు ఇస్తావా చస్తావా అని కూర్చుంటే సరే ఇదిగోమ్మా 5 లక్షలు ఇస్తా అని చెప్పి తీసుకొస్తూ వాడు పోలీసులు పట్టిస్తే ఎస్ఆర్ నగర్ పిఎస్లో కేసి ఎక్కడ మెట్టుగూడ రైల్వే స్టేషన్, సారీ యూసఫ్గూడ మెట్రో రైల్వే స్టేషన్లో, ఆ మెట్రో రైల్వే స్టేషన్ మెట్లు దిగుతూ రకరకాలుగా తెచ్చేవా డబ్బులు చూపించు, నీ పక్కన ఎవరు లేరు కదా, వెనకాల ఎవరు లేదు కదా, ఇదంతా బేరాలు అయిన తర్వాత సరే అమ్మ అని చెప్పి ఇట్లా తీసుకెళ్తుంటే డబ్బులు తీసుకున్నప్పుడు గట్టి పట్టుకున్నాడు. లేడీ కానిస్టేబుల్ అందరూ వచ్చి ఇంకా అప్పుడు అని చెప్పి మళ్ళీ ఆ సైకో బయటకు వస్తే ఈడ్చుకెళ్ళి 4 పీకి తీసుకెళ్ళి లోపలేశారు. ఆల్రెడీ ఇప్పుడు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు అయిపోయింది, కేసు అయింది, రిమాండ్ అయింది, కన్ఫెషన్ అయింది. అమ్మాయి ఆ ఫోటోలు దొరికినాయి, ఈ అబ్బాయివి, ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసిన చాట్స్ దొరికినాయి, అన్నీ దొరికినాయి, కేసు చేశారు. కోర్టులో ఓటు చేస్తే ఇప్పుడు సమస్యకి తప్పించుకొని తిరుగుతుంది. ఇప్పటిదాకా 4 సమస్య అయినాయి, ఇప్పుడు అరెస్ట్ వారెంట్ రావాలి, తప్పించుకొని తిరుగుతూ ఇప్పుడు నేను చాలా అన్యాయం అయిపోయి, నేను మహామహిళని, నేను అమ్మాయికురాలని, నేను అందరు
వీళ్ళ స్లో ఒకటే అమ్మ, వీళ్ళది ఏంటంటే వాడు నన్ను నమ్మించాడు, నన్ను మోసం చేశాడు, నాకు న్యాయం చేయండి. ఇదే డైలాగ్ ఉంటుంది తప్ప వేరే ఏముండదు. ఎంతమంది నమ్మిస్తారు, ఎంతమంది మోసం చేస్తారు. వాడు మోసం చేశాడు, వీడు మోసం చేశాడు, వాడు వాళ్ళు కూర్చున్నాడు, వీడు వాళ్ళు కూర్చున్నాడు, ఎంతమందితో కూర్చున్న ఫోటోలు నేను మీకు చూపించిన. ఇదే పని బేసికల్లీ. వెళ్ళడం, ఏదో రకంగా లైన్ వేయడం, వాళ్ళని తర్వాత డబ్బులు గుంజడం. ఏమన్నా అంటే వీడిని నేను నమ్మాను. ఏంది నువ్వు నమ్మేది? నీకు పెళ్ళయింది, విడాకులు కాలేదు, ఎస్పీ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఈమె హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు? లక్ష్మీ పడాలి హస్బెండ్ ఒరిస్సా కటక్. వాళ్ళు నాన్న చెప్తున్నాడు కదా, ఒరిస్సా కటక్లో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసామని చెప్పి. ఆ అబ్బాయి మీద 498 పెట్టింది. ఆయన ఎందుకు హింసిస్తున్నాడా? గృహహింస, అబార్షన్ కూడా చేయించాడండి వీడికి. కట్ చేస్తే రెండో పెళ్లి చేసుకుంది, వాడి మీద రేప్ కేసు పెట్టింది. వాడు అసలు నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు, నీకు ఆల్రెడీ పెళ్ళి అయింది కదా అంటే అతను నపుంసకుడు సార్ అంది. మరి నపుంసకుడు అయితే అబార్షన్ ఎట్లా చేయించాడు అని అడిగితే సౌండ్ లేదు. దొంగ కేసులు పెట్టడం. ఇప్పుడు నా మీద పెట్టిన కేసు ఎంత దొంగ కేసు, ఇలా అందరి మీద దొంగ కేసులు. అసలు ఆవిడ పెట్టిన కేసులు దొంగ కేసులు అని తేలిపోయి పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన రిపోర్ట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. మీరు మగజాత అనుమతి అని చెప్పి అమ్మయ్య ఇప్పుడు ప్రూవ్ అయింది కదా మళ్ళీ. అన్ని ఎక్కడి నుంచి వస్తాయో తెలియదండి మీ దగ్గర. అసలు ఈ ప్రూఫ్లు, ఈ రికార్డింగ్లు, ఆ రిపోర్ట్లు ఒకదాని తర్వాత ఒకటి. మీ సెర్చింగ్ కి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ కేసులో అన్న మళ్ళీ మీరు ఏమన్నా అటు ఇటు అయ్యి మళ్ళీ ఎందుకంటే మంచి పేరు అనేది ఎంతో కష్టపడి తెచ్చుకుంటే తప్ప రాదు. కానీ ఒక చెడ్డ పేరు వచ్చిందంటే ఇన్ని రోజులు మనం కట్టుకున్నదంతా ఒక్కసారిగా కొలాప్స్ అయిపోతుంది. సో ఆ డౌట్ ఉంది నాకు, నేను క్లియర్ చేసుకోవాలి శేఖర్ భాష గారితో అన్న ఉద్దేశంతోనే నేను స్టార్టింగ్ లో వివరాలు ఇంకా కొండంత ఉన్నాయి. ప్రతిదీ ఎప్పుడైతే ఈఎంఐ ఇట్లా తేడాగా బిహేవ్ చేసిందో ఆ రోజు నుంచి మొత్తం రికార్డు పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మస్తాన్ సాయి పరిస్థితి ఏంటంటారు? మస్తాన్ సాయి మీద యాక్చువల్గా ఈ రకరకాల కేసులు అని చెప్పి బయట ప్రచారం చేస్తున్నది ఏంటి, మస్తాన్ సాయి శేఖర్ భాష కలిసి నన్ను ఇరికిచ్చాలనుకుంటున్నాడు, అది కదా బయట ప్రచారం. అక్కడ కేసు ఏంటి తెలుసా? మస్తాన్ సాయి నా మీద హత్యా ప్రయత్నం చేశాడు, 109 అటెంప్ట్ టు మర్డర్, అది అతని మీద కేసు. మరి దాంట్లో శేఖర్ భాష ఇరికిచ్చాడంటే నువ్వు వెళ్ళి పెట్టావా? మస్తాన్ సాయి అక్కడ డ్రగ్స్ పెడితే అక్కడ డ్రగ్స్ దొరకాలి కదా, ఆ డ్రగ్స్ నేనేమన్నా ముసుగేసుకుని వెళ్ళి అందించానా? బేసికల్లీ ఏంటంటే ఏదో రకంగా బురదజల్లే కార్యక్రమం. నేను చాలా మంచి ఇంటెన్షన్ తోటి దొంగని పట్టించాలి, రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాం అనేది చెప్పాను నేను. దాంట్లో వాడు అన్నప్పుడు నువ్వు కాదు అని ఎందుకు అనలేదంటే, అవును భయ్యా అంత సన్మార్గంలో ఉన్నాడు అని చెప్పి వాడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సింపుల్. నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. అంటే మీరు అదంతా మాట్లాడుతున్నప్పుడు లావణ్యకి లక్ష్మీ పడాలకి సంబంధం ఏంటి? అంటే వాళ్ళిద్దరికి ముందే తెలుసా, లేదా మీ విషయం వల్లనే మిమ్మల్ని బ్లేమ్ చేయాలని పరిచయం అనే నా డౌట్. ఎందుకంటే ఇప్పుడు లావణ్య గురించి ఎప్పుడైతే నేను మాట్లాడుతున్నానో వీడేమన్నా శుద్ధపోసా, వీడి వెనకాల ఉండే బయటికి తీసి వీడు ఇదే బయట టైటిల్ చేసుకోవడానికి చెప్పేవన్నీ సీరియస్గా నీతులు, వీడు చూడండి వీడు ఎలా మాట్లాడతాడు, అదే స్టార్టింగ్ లో మీకు అంతకు ముందు సంబంధించిన విషయం అదంతా బయటికి తెచ్చింది. మరి మధ్యలో ఈ లక్ష్మీ పడాల ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె లక్ష్మీ పడాలే ఇదంతా తీసుకొచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు 12 ఏళ్ల క్రితం చనిపోయిన నేను పెళ్లి చేసుకోవాలి అమ్మాయి ఫోటో ఆసామా దగ్గరికి వెళ్తేనే కదా వీళ్ళు చంపేద్దాం స్కెచ్. సో ఇవి మామూలుగా అక్కడ మా ఇంట్లో ఫోటో ఉంటుంది, ఆఫీస్లో కూడా ఫోటో ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అంటే నేను ఇచ్చే రెస్పెక్ట్ అంత పెద్ద ఫోటో ఉంటుంది. మామూలుగా అడిగింది రాగానే ఎవరు ఏంటంటే చెప్పా. అది గుర్తుపెట్టుకుని ఆ స్టోరీని ఇంత ట్విస్ట్ చేసి ఆవిడ చచ్చిపోతే నేనే చంపేశాను. అది వాళ్ళకి మీకు తెలుసా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఏకంగా వీడే చంపేశాడని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని మీ ముందు తీసుకొచ్చి వాళ్ళు రకరకాల తర్వాత వాళ్ళు కూడా పాపం నిజం తెలుసుకున్నారు. సో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వాళ్ళిద్దరు పరిచయం అనేది పెరిగింది అంతే. ఓకే, ఇప్పుడు లావణ్య మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు నెక్స్ట్? మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే క్లోజ్ అయిపోయింది, ఇంకా అసలు మళ్ళీ లావణ్య కనిపించదేమో, వెళ్ళిపోద్దేమో ఇక్కడ నుంచి అనుకున్న తరుణంలో మస్తాన్ సాయిని తీసుకొచ్చి తనంతట తానే ఇప్పుడు ఆయన్ని బయట పెట్టాలనుకునేది కానీ తనని కప్పుపుచ్చుకోవడానికి ఇది ఒక ప్రయత్నం అని చెప్పి ప్రతిసారి కూడా ఇప్పుడు రాజధాని ఇరికించాలనుకుని హల్య అమాయకురాలని రాగానే ఆవిడ జీవితం మొత్తం బయటకు వచ్చింది, ఇంకా బుద్ధి రాలేదు. ఇప్పుడు మళ్ళీ మస్తాన్ సాయిని ఏదో రకంగా ఇరికించాలనుకోండి. సరే మస్తాన్ సాయి సత్పురుషుడు అని నేను చెప్పట్లేదు, కానీ అతని డ్రగ్ ఉంది లేదా గర్ల్ ఫ్రెండ్స్ తో తిరిగేది ఉంది, ఏదో ఒకటి బయట పెట్టాలనుకున్నది బయట పెట్టాలనుకుంది. ఇప్పుడు ఆవిడ కూడా బయటకు వస్తుంది. ఆవిడకి ఉన్న పోలీస్ అఫైర్స్తో ఉన్న ఎఫ్ఐఆర్లు, మీడియా రిపోర్టర్లతో ఉన్న ఎఫ్ఐఆర్లు. పోలీస్ ఆఫీసర్ కాదు, గుర్తుపెట్టుకోండి మీరు ఆవిడ అన్న మాట, ఆఫీసర్లు. కాప్స్ని ఉంచుకున్నట్టే నిన్ను కూడా ఉంచుకుంటాను అని అంటుంది మీడియా వాళ్ళతోటి. అంటే ఎవరో మీడియా వాళ్ళని కూడా ఉంచుకుంది.
ఆ మీడియా వాళ్ళు అసలు ఇప్పుడు రెచ్చిపోయి శేఖర్ భాష అలా కుమ్మక్కయ్య నేను చెప్పి అదే పనిగా భుజాలకు వేసుకుని ఒక డ్రగ్ పెడ్లర్ని భుజాలకు వేసుకుంటున్నప్పుడు అట్లీస్ట్ సరే వాడంటే భుజాలకు వేసుకున్నాడు, పైన హై లెవెల్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, అరే నువ్వు ఎవరికి రా కొమ్ము కాస్తున్నావు? ఒక డ్రగ్ పెడ్లర్ని భుజాలు వేసుకుని వాళ్ళ అహల్య అమాయకురాలను వాదిస్తే రేవంత్ రెడ్డి గారేమో ఒక పక్క మనం డ్రగ్ ఆపాలి అని చెప్పి చట్టాలన్నీ తీసుకొస్తుంటే ఇక్కడ ఒక రక్షించే పెద్ద కార్యక్రమం జరుగుతుందంటే వరల్డ్ వైడ్ మాఫియా అంతా మన తెలంగాణ అంతే కదా. నా మీద ఉన్నది ఇప్పుడు లావణ్య నన్ను కొట్టించిన కొట్టించి వాళ్ళ స్ట్రాటజీ అది, మనల్ని కొట్టించి నన్ను కొడతావా అని చెప్పి వాళ్ళే మనల్ని కొడుతూ మన మీద కేసు పెడతారు. ఆ రోజున నేను ఎక్కడో ఇంటర్వ్యూ చేసుకుంటుంటే నా 11:30కి ఆవిడే అక్కడికి వచ్చి ఆవిడే బూతులు తిట్టి ఆవిడే బయటికి నేను వస్తున్నప్పుడు నా మీద చెప్పులు వేసేసి దాడి చేసి తర్వాత అక్కడ రౌడీలు వాళ్ళందరూ వచ్చి నా మీద పడి కొట్టిండే కదా, నాకు ఇది అవ్వడం, కాలర్ బోన్ ఫ్రాక్చర్ అవ్వడం, కాంటినెంటల్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ రిపోర్ట్తో సహా మొత్తం ఉన్నాయి. ఆవిడ ఏమీ లేకుండా బయటికి వెళ్ళి ఇది ఇట్లా అని చెప్పి ఇదిగో నన్ను కొట్టేసాడు, నన్ను చంపేసాడు, నాకు ప్రాణ రక్షణ కావాలి అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేస్తుంది. ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అయిపోద్ది. నా కేసు ఎఫ్ఐఆర్ అవ్వడానికి 14 రోజులు పట్టింది. కాకపోతే అదే చెప్తారు కదా, రే మంచివాడు ఫస్ట్లో కూడిపోవచ్చు, కష్టపడవచ్చు, కానీ గెలిచి తీరుతాడు అంటే లేడీస్ అనే కోణంలో అమ్మో ఆడపిల్లకి ఇది జరిగిపోయింది కదా అని ఇమీడియట్గా పోలీసులు తెగ హడావిడిగా వచ్చేసి ఆవిడ చెప్పిందంత నిజాలు అనుకొని ఏదో అదొక కేసు మీరు అడిగారు కదా కేసులో ఆవిడ పెట్టిన అదొక ఫాల్స్ కేసు, అది వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు ఫాల్స్ కేసు అని. బట్ అదే పోలీసులు అదే స్టేషన్లో నా మీద దాడి జరిగిందని లావణ్య మీద కేసు ఫైల్. సో 2 టేబుల్స్ ఉంటాయి కదా పోలీసు, ఒక ఎస్ఐ ఇక్కడ ఒక ఎస్ఐ ఇక్కడ. ఈ ఎస్ఐ ఏమో లావణ్య పెట్టిన కేసు, ఈ ఎస్ఐ ఏమో నేను పెట్టిన కేసు. బట్ దాంట్లో ఆధారాలు ఏం లేవు బేసికల్లీ. అసలు నీకు రావాల్సిన పని ఏంటి? అర్ధరాత్రి నేను ఒక చోట ఇంటర్వ్యూ చేస్తుంటే నువ్వు అక్కడికి వచ్చి నువ్వు గొడవ చేసి మళ్ళీ నేను కొట్టాను ఎలా అంటావు? అంతే కదా. ఒకవేళ నిజంగా నేను కొట్టినా కూడా నా ప్రాణ రక్షణ కోసం కొడతాను. నువ్వు వచ్చావు నా మీదకి, నేను మీ ఇంటికి వచ్చానా? అవును, ఇంటర్వ్యూకి వచ్చి పచ్చి బూతులు తిట్టి రౌడీలు వేసుకొచ్చి. సో ఇది కేసు ఒకటి. ఇంకొకటి ఈ ఆవిడ పేరేంటి, హర్షసాయి బాధితురాలు ఒక ఆవిడ ఉంది కదా అని చెప్పుకోవాలి మనం. ఏం చేస్తాం, మన కర్మ. ఆవిడ అందరి మీద పెట్టింది 150 ఛానల్స్ మీద. తర్వాత నేను కరాటే కళ్యాణి, దాసరి విజ్ఞానం, ఇంకొక మైదర్ వైబ్స్, 4 అందరి ఇన్ఫ్లుయెన్స్ మీద అలా పెట్టిన మూకుమ్మడి కేసులో ఒక చోట పేరు ఉంది. అది పెద్ద ఇది కాదు కానీ. బట్ తర్వాత సృష్టి వర్మ పెట్టిన కేసు ఒకటి, అది కూడా అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్నవే మనం చూపించాం. ఇప్పుడు నా పర్సనల్ కాల్స్ ఏవో చూపిస్తున్నాడు బయటికి అని చెప్పి ఆవిడ కేసు పెట్టింది. ప్రూఫ్ కిందే కదా మీరు చూపిస్తుంది. పాయింట్ ఏంటంటే ఏదైనా కూడా చూపించకూడదు అనేది ఆవిడ వాదన. నా పర్సనల్ రికార్డింగ్ నువ్వు ఎట్లా బయట పెడతావు? ఓకే, ఒకటి నువ్వు అది ఫేక్ రికార్డింగ్ అన్నావా, పర్సనల్ రికార్డింగ్ అన్నావా? పర్సనల్ రికార్డింగ్ అంటే అది నీది అని నువ్వు ఒప్పుకున్నావు, అంటే దాంట్లో ఉన్నది నిజం అని నువ్వే సర్టిఫై చేసావు. ఓకే, సో ఇప్పుడు అది బయట పెట్టకూడదా పెట్టాలా అనేది దానికి చట్టం ఏం చెప్తా. చట్టం ఏం చెప్తుందంటే ఒక మనిషి మీద బురద జల్లడానికో లేకపోతే గాసిప్స్ ఉంటుంటాయి చూడండి, ఏదో ఒకటి పెట్టి గాసిప్స్ జల్లడానికి అలాంటి ఒక పైశాచిక ఆనందానికి నేను పెట్టాల. నేను ఎందుకు పెట్టాను? ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనే ఒక సదుద్దేశంతో మనం ఎప్పుడైనా సరే ఇటువంటివి బయట పెట్టచ్చు అని ఒక దీనికి ఎక్సెప్షన్ ఉంది. ఒకవేళ కనుక ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఉంటే ఖచ్చితంగా అవును జానీ మాస్టర్కి ఏ రకమైన ఇది తేలకుండానే ఆయనకి 39 రోజులు జైలు పెట్టారు, ఆయన నేషనల్ అవార్డు పోయింది, ఆయన ప్రెసిడెన్షిప్ పోయింది, ఆయన జీవితం రోడ్డున పడింది. ఇటువంటి మనిషికి ఉపయోగపడే ఆధారం ఒకటి ఉంది అనుకుంటే అది నేను బయట పెట్టకపోతే వీళ్ళు నన్ను రేపు నుండి చంపడానికి ప్లాన్ చేస్తున్నారు, నాతో పాటు ఈ సాక్ష్యాలని కూడా సజీవ సమాధి అయిపోతే ఈ నిర్దోషిత శిక్ష పడితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? సో ఖచ్చితంగా బయట పెట్టాలి. ఎవరైనా సరే ఒకళ్ళు నిర్దోషి అనుకున్నప్పుడు అతను రక్షించడానికి అది పోలీసులకి ఇవ్వచ్చు, మీడియాకు కూడా ఇవ్వచ్చు, తప్పే లేదు. ఎందుకంటే పోలీసులకి ఇచ్చినంత మాత్రం అతను పోయిన పరువు తిరిగి రాదు కదా, మీడియాలో ఇస్తేనే కదా అతని పరువు తిరిగి వచ్చేది. సో ఇవి నా మీద ఉన్న కేసులు, కేవలం ఉన్న కేసులన్నీ కూడాను సాక్ష్యాలు బయట పెడుతున్నాను అనే ఉద్దేశం, అంటే నిజాలు జనానికి చూపిస్తున్నాను అనేది నా మీద ఆరోపణ తప్ప ఇంకా వేరే ఏమీ లేవు. దాని గురించి పెద్ద భయపడాల్సిన పని ఏం లేదు. ఒకవేళ పోయినా కూడా ఇటువంటి వాటిలో పోతే ఇట్లాంటి వాటిలోనే పోవాలి జైల్లోకి ఈ ఉద్యమంలో, అంతేగాని వెడ్లింగ్ లేకపోతే అటువంటి బ్లాక్ మెయిలింగ్, ఎక్స్ట్రాషన్లు ఇటువంటి లుచ్చా పనులు చేసి మనం పోం. అది గౌరవంగానే ఉంటుంది. సూపర్ సార్. మరి శ్రేష్ఠ పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు? మళ్ళీ కోర్టులో ఎప్పుడు తేలుతాయమ్మా? 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు.
అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తేలుతుందో. సో కానీ మొత్తానికి ఈ అయితే ఒక లోపల fake. కనీసం ఆయన పోయిన పరువైన మనం తీసుకురావచ్చు కదా. ఇప్పుడు అది అంటే కూడా నేను అప్పుడు రావాల్సిన పరిస్థితి 100 ఏంటి మందిలో అంటే 10 మంది మారినా కొంచెం బెటర్. అదే అండి, నేను అప్పుడు రావాల్సిన పరిస్థితి ఏంటంటే సరే ఆవిడకి అంత నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుంది అని చెప్తూనే అక్కడికి వచ్చి కూర్చొని అది ఇది అని చెప్పి క్వశ్చన్స్ అడిగి దమ్ముంటి దానికి చెప్పండి, దమ్ముంటి దీనికి చెప్పండి అని ఛాలెంజ్ చేసి రిటర్న్ వాళ్ళు ఆవిడని తిట్టింది. అప్పుడు నీకు సిగ్గుందని తిట్టింది వాళ్ళు ఆవిడని. అవును. మరి నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడావు మీడియా ముందు? ఆమెను అంటాం కూడా నీ తప్పే కదా. కామ్గా ఇంట్లో నీ పని ఏదో నువ్వు చూసుకుండాల్సింది. నువ్వు వచ్చి మాట్లాడడం కరెక్టు. కింద కామెంట్లు ఎవరన్నా పెడితే వాళ్ళని కూడా జైల్లో పెడతారా? ఆవిడ గురించి 100 మంది వీడియోలు చేశారు, కానీ 100 మంది వేయబట్టారు. నన్ను మాత్రమే కేసు పెట్టారు. ఎందుకు తెలుసా? ఆనిముత్యంగా కాదు, పక్కన లావణ్య ఉంది. ఓకే. మీరు ఆ రోజు సృష్టి వర్మ కేసు పెట్టిన టైంలో సృష్టి లావణ్య ఇద్దరు పక్కనే కూర్చొని లావణ్య పక్కన చేతిలో కుక్క పిల్ల పెట్టుకుని, ఆవిడ రేంజ్ వేరు కదా. సో పోలీస్ స్టేషన్లో ఇది ఆవిడ రేంజ్. సో ఆవిడతో పెట్టించింది. ఓకే. షష్ఠి పక్కన లావణ్య ఉంది, లక్ష్మీ పడాల పక్కన లావణ్య ఉంది. మొత్తానికి లావణ్య ఇదంతా నడిపిస్తుంది. అని ఇంకొకటి చెప్పనా, ఈ హర్ష సాయి పెట్టిన అమ్మాయి వెనకాల కూడా లావణ్య ఉంది. ఎందుకంటే వాళ్ళ ముగ్గురికి ఒకటే లాయర్, ఆయనే నాగూర్. ఓకే. ఆయన సింక్ అయ్యాడు కాబట్టి ఆయన కూడా అంటే లావణ్యకి సంబంధించి లింక్స్ ఉన్నాయి అని అంటారు. అయ్యో అయి ఉండొచ్చు, నిజం. ఓకే ఫైన్. ఇప్పటి వరకు అయితే అంటే శేఖర్ భాష గారి గురించి మనం ఏదైతే అనుకున్నామో అంతకు మించిన ఎవిడెన్స్ అనేవి శేఖర్ భాష గారి దగ్గర ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల అవి నేను ఇంకా తెలుసుకోలేకపోతున్నా. ఇప్పుడు మరోసారి మళ్ళీ సార్ని తీసుకొద్దాము. ఇలా అంటే ఆడవాళ్ళ తరపున మాట్లాడుతూ వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది, మగవాళ్ళని పక్కనేస్తున్నారని చెప్పి ఒక ఆనిముత్యం లాగా మాట్లాడిన వ్యక్తి గురించి ఈ విధంగా ఎలిగేషన్స్ వస్తున్నాయని చెప్పి నేను ఆయన కూర్చోబెట్టి ఈ విధంగా అడగడమే తప్ప నాకు ఎలాంటి ఉద్దేశం లేదు సార్. ఎందుకంటే ఆ మస్తాన్ సాయి చేసిన విషయం కావచ్చు, లావణ్య బయట పెట్టింది కావచ్చు, అండ్ వాళ్ళ ఫ్యామిలీకి పంపించింది కావచ్చు, నాకు ఏది ఈ విషయంలో నాకు ఏది నేను సహించలేకపోతున్నాను. ఆయన తీసుకొని ఆయన ఆ పర్సనల్ విషయం దాన్ని వాడుకొని ఈమె బయటపడి, సో ఈ కాంబినేషన్లో మీరు బయటికి రావడము, మీ మీద ఎలిగేషన్స్ రావడం, ఇదంతా నాకు క్లారిటీ అయితే ఇప్పుడు వచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా అంటే మీరు ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇన్ని చేసే అసలు విషయం చెప్పలేదు. ఏది? నువ్వు అసలు విషయం దాచిపెడుతుంది. నన్ను రేవు పార్టీలో అడ్డంగా పట్టుకుని నువ్వే కదా, గుర్తులేదు? ఇంకా అది నిజం అనుకుని జనాలు చాలా మంది అడిగారు సార్ నన్ను రేవ్ పార్టీ గురించి. నిజంగా బయట కూడా చాలా మంది అడిగారు నన్ను. లైక్ ఆ ఇంటర్వ్యూకి ఫస్ట్ స్టార్టింగ్ సంబంధించి ఏంటి ఇట్లా వెళ్ళింది ఇలా భాష ఏమిటి అంత దుర్మార్గుడు అనుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.